అందరికీ స్వాగతం, సుస్వాగతం. ప్రతి శనివారం వాసన నరసింహంలో 6వ సదస్సు నిర్వహించుకుంటున్నాం. ఇది 1087వ కార్యక్రమం. ఇప్పుడు మనం 20 సంవత్సరాలు పూర్తి చేసుకుని 10 నెలలు కంప్లీట్ చేసి 11వ నెలలో ఉన్నాం. ఒక్క వారం కూడా బ్రేక్ లేకుండా ప్రతి శనివారం కార్యక్రమం వేస్తున్నాం. అందరికీ ఆరోగ్య విజ్ఞానాన్ని అందించాలి. లేటెస్ట్గా మనకి ఒక రోగ నిర్ధారణలో ఎటువంటి పరీక్షలు ఉన్నాయి, రోగ నిర్ధారణకి ఎటువంటి చికిత్సా విధానాలు ఉన్నాయి, భవిష్యత్తులో ఎటువంటి చికిత్సా విధానాలు రాబోతున్నాయి, ఇవన్నీ వల్ల మనకి ఏ రకంగా ఆరోగ్య విజ్ఞానం అందరికీ ఎలా అందుబాటులో వస్తుంది, ఆరోగ్యం అందరికీ అందుబాటులో విషయాలు తెలియజేయడం కోసం వచ్చింది. ఎందుకంటే నాలెడ్జ్ ఇస్ పవర్ అంటాం. అంచేత దానికోసం నిపుణులైన వైద్యులు ప్రతి శనివారం వచ్చి వారి రంగాలకు చెందిన ఇప్పుడు ఎంత అడ్వాన్స్ అయిపోయినట్టు సైన్స్ ఇంత ఊహకందంతగా అడ్వాన్స్ అయిపోయింది. ఈ రోజున ప్రముఖ రేడియాలజిస్ట్ డాక్టర్ టి రాజేశ్వరరావు గారు, ఆయన అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఇన్ ప్రెగ్నెన్సీ అంటే గర్భిణీ స్త్రీలలో అల్ట్రాసౌండ్ స్కానింగు ఎలా ఏం చేస్తాము, దానివల్ల అడ్వాంటేజ్ లాభాలు ఏంటి, అసలు ఎందుకు చేయాల్సి వస్తుంది, గర్భిణీలో ఎందుకు చేయాల్సి వస్తుంది అనేది తెలియజేస్తారు. ఇప్పుడు మామూలుగా స్కాన్ అనగానే అల్ట్రాసౌండ్ స్కానింగు, సిటీ స్కానింగు, ఎంఆర్ఐ స్కానింగు, పెట్ స్కాన్, ఇలా రకరకాల స్కాన్స్ మేము వింటున్నాం పేర్లు. కానీ ఇప్పుడు ఇవాళ ఫోకస్ ఏంటంటే మెయిన్గా అల్ట్రాసౌండ్ స్కానింగ్. ఈ అల్ట్రాసౌండ్ స్కానింగ్లో ప్రెగ్నెన్సీ గర్భిణీ స్త్రీలలో ఏ రకంగా మనం చేయాలి, ఎప్పుడు చేయాలి, దానివల్ల ప్రయోజనాలు ఏంటి అసలు మీరు ఊహించలేరు. ఇప్పుడు మనకి ఎంత అడ్వాన్స్ అయిపోయిందంటే గర్భస్థ శిశువులో ఏమైనా గుండె జబ్బులు, లేదా లివర్ జబ్బులు, లేదా మూత్రపిండ జబ్బులు, లేదా ఇతరత్ర ఏం డిఫెక్ట్స్ ఉన్నట్లయితే గర్భ శిశువుకే ఆపరేషన్ చేసి అక్కడ సెట్ చేసి నెలలు నిండాక బిడ్డ పుట్టే స్థితిలో ఈనాడు మన సైన్స్ డెవలప్ అయింది. గర్భస్థ శిశువుకి ఆపరేషన్, బయట కాదు, పుట్టిన తర్వాత కాదు. అంచేత ఆ విషయంలో అల్ట్రాసౌండ్ స్కానింగ్ వండర్ఫుల్గా అడ్వాన్స్ అయిపోయింది. ట్రీట్మెంట్ పార్ట్కి ఎంత ఉపయోగపడుతోంది. అల్ట్రాసౌండ్ స్కాన్లో కేవలం స్కాన్ చేయడం బొమ్మలనే కాదు, ఇప్పుడు అల్ట్రాసౌండ్ స్కాన్తో రకరకాలైన థెరపటిక్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి, చికిత్సా విధానాలు కూడా జరుగుతాయి అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా. ఇప్పుడు వెయిన్స్ ఏంటంటే మామూలుగా వెయిన్స్ బ్లాక్ అయిపోతే ఒక వేరుకో వెయిన్స్ కానీ అలా ఉన్నట్లయితే దాన్ని అక్కడ తీసి అల్ట్రాసౌండ్ ద్వారా చేసి దాన్ని అంతా ఆ బ్లాక్స్ తీసేసి అవన్నీ చేసి రకరకాలుగా ఊహించినందుగా అల్ట్రాసౌండ్ స్కానింగ్ అడ్వాన్స్ అయిపోయింది. అలాంటి స్థితిలో ప్రెగ్నెన్సీలో ఏ రంగా తోడ్పడుతుంది. మరి డాక్టర్ టి రాజేశ్వరరావు గారు ప్రముఖ రేడియాలజిస్టు, విజయవాడలో సీనియర్ మోస్ట్ రేడియాలజిస్టు, వెరీ ఎఫిషియెంట్ ఏబీసీ స్కాన్ ద్వారా ఆయన అందిస్తున్న సేవలు అమోఘమైనవి. అలాగే వారి మిసెస్ గౌతమి గారు, ఆమె కూడా ఎంతో చక్కగా ఆవిడ ఈ రంగంలో కృషి చేస్తున్నారు. అంచేత డాక్టర్ రాజేశ్వరరావు గారిని చూడండి. ఇప్పుడు ఈ ప్రోగ్రాం అంతా మీకు ఫేస్బుక్లో లైవ్ వస్తుంది, చూడండి, చూసి షేర్ చేయండి. మొత్తం ప్రోగ్రాంతో లైవ్ చూస్తారు మాట, మీరు రెగ్యులర్గా చూస్తున్నారు. మరి అలాగే ఇది రేపు యూట్యూబ్లో కూడా వస్తుంది. డాక్టర్ సమరం మల్టీ ఛానల్ హెల్త్ ఛానల్ ఆరోగ్యం, డాక్టర్ సమరం మల్టీ ఛానల్లో ఆరోగ్యం హెల్త్ ఛానల్లో ఆరోగ్యం దాంట్లో వస్తుంది. మీరు చూడండి, చక్కగా అందరూ షేర్ చేయండి. ఎందుకంటే లేటెస్ట్ విషయాలు మనకు తెలియాలి, లేకపోతే ఇగ్నోరెంట్ కొంటాం. అజ్ఞానం కాదు, మాకు అసలు విజ్ఞానం కావాలి. ఆ విజ్ఞానాన్ని పంచడం కోసమే ప్రతి శనివారం కార్యం చేస్తున్నాం. ఇప్పుడు డాక్టర్ రాజేశ్వరరావు గారిని వారు మాట్లాడుతున్నా కోరుతున్నాను. సమరం గారికి, మారు గారికి అభినందనలు. ఈ ప్రోగ్రాంని ఇంత సక్సెస్ఫుల్గా 20 సంవత్సరాల నుంచి రన్ చేయటం అనేది సామాన్యమైన విషయం కాదు. సో దానికి తప్పకుండా మీకు అభినందనలు తెలియజేయాలి. సో ఈ ప్రోగ్రాం ద్వారా మీరు ఇంత బృహత్తర కార్యక్రమాన్ని ఇన్ని సంవత్సరాల నుంచి నిర్విఘ్నంగా కొనసాగిస్తే మీ ఓర్పుకి అభినందనలు సార్. ఈరోజు నాకు ఈ అల్ట్రాసౌండ్ ప్రెగ్నెన్సీ దాని గురించి మాట్లాడమని మారువు గారు కోరారు. సో దాని గురించి ఈరోజు ప్రెగ్నెన్సీలో అసలు అల్ట్రాసౌండ్ ఇంత ఉపయోగాలు ఏమిటి, అసలు దాని మూలన అసలు ఎలా మొదలైంది, ఎవరు కనుక్కున్నారు, దీంతో మొదలుపెట్టి మీకు స్టార్ట్ చేస్తాను. ఇది సుమారుగా ఒక 3 దశాబ్దాల కింద
3 నుంచి 4 దశాబ్దాల పైన 1970s అయాన్ డొనాల్డ్ అనే ఆయన ఒక గైనకాలజిస్ట్. సో ఆయన ఈ అల్ట్రాసౌండ్ మూలాన అసలు ఏం ఉపయోగాలు ఉన్నాయి, దీని మీద స్టడీ చేద్దామని చెప్పి ఆయన ఫ్రెండ్ టామ్ బ్రౌన్ అని చెప్పి ఆయన ఫ్రెండ్ ద్వారా ఆయన ఫ్రెండు ఈయన కలిపి ఒక అల్ట్రాసౌండ్ పరికరాన్ని ఒకటి తయారు చేసి, సో దాని ద్వారా అసలు ప్రెగ్నెన్సీ గురించి అసలు ఏమైనా స్టడీ చేయొచ్చా, తర్వాత అబ్డామిన్లో ఉన్న కణితుల్ని స్టడీ చేయొచ్చా అనేది స్టడీ చేసి ఫస్ట్ పేపర్ ఆయన ప్రొడ్యూస్ చేశారండి. నెక్స్ట్ ఆ ప్రొడ్యూస్ చేసిన పేపరు దట్ ఈస్ ద మైల్ స్టోన్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద అల్ట్రాసౌండ్. సో దాని ద్వారా ప్రెగ్నెన్సీలో కొన్ని హార్ట్ బీట్ని కనుక్కోవచ్చు, ఇమేజెస్ అనేది ప్రొడ్యూస్ చేశారు. అవి ఆ టైంలో స్టాటిక్ ఇమేజర్స్, చాలా కంబర్సమ్ మెషీను, ప్రొసీజర్స్ కూడా కంబర్సమ్గా ఉండేది. ఇది 1980s వరకు కూడా అట్లాగే ఉండేవండి. అది అప్పుడు రియల్ టైం కాదు, అది స్టాటిక్ అల్ట్రాసౌండ్ స్కానర్స్ అనేవారు. సో దానికి టైం పట్టేది, అది ఒక ఇమేజ్ రావడానికి కనీసం 5 నుంచి 10 నిమిషాల టైం వరకు పట్టేది అనమాట. దాని తర్వాత 1980s ఎర్లీ 1980s రియల్ టైం అల్ట్రాసౌండ్ అనేది పరికరాన్ని డెవలప్ చేశారు. ఆ రియల్ టైం హ్యాస్ రివల్యూషనైజ్డ్ ద అల్ట్రాసౌండ్ స్టడీస్. ఇనీషియల్గా గ్రే స్కేల్ ఉండేది, బ్లాక్ అండ్ వైట్లో ఉండేది. తర్వాత అది కలర్ డాప్లర్స్ వచ్చినాయి, తర్వాత 3D 4D టెక్నాలజీస్ వచ్చినాయి. సో డిఫరెంట్ అల్ట్రాసౌండ్ టెక్నిక్స్ అనేది డెవలప్ అయినాయి అండ్ అడ్వాన్సెస్ ఇన్ ద ప్రాసెసింగ్ ఆఫ్ ద అల్ట్రాసౌండ్స్. సో దాని మూలంగా ఇమేజ్ క్లారిటీ అనేది చాలా పెరిగింది. సో ఈ రోజున మనకి 5 నుంచి 6 వారాల దగ్గర నుంచినే మనకి అల్ట్రాసౌండ్లో ప్రెగ్నెన్సీ అనేది కొంచెం అసలు ఇనీషియల్గా అసలు డెవలప్మెంట్ ఎలా జరుగుతుంది అనేది మనం తెలుసుకోగలుగుతున్నాం. సో అదంతా కూడా ఇటువంటి అడ్వాన్స్డ్ అల్ట్రాసౌండ్ మెషిన్స్ మూలానే. ఇవి ఇక్కడ దీంట్లో కనపడేది ఇవి అల్ట్రాసౌండ్ ప్రోబ్స్ అండి. సో దీని ద్వారా అల్ట్రాసౌండ్ని బాడీలోకి పంపించి, సో ఆ రిఫ్లెక్ట్ అయిన వేవ్స్ని ఎనాలిసిస్ చేసి కంప్యూటర్ మీద మనకి ఇమేజ్ వస్తుందన్నమాట. సో అల్ట్రాసౌండ్స్ లోపలికి వెళ్ళిన తర్వాత అవే మళ్ళీ ఎక్కడైతే ఇంటర్ఫేస్ ఉందో అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి వస్తాయి. దాన్ని అగైన్ ద సేమ్ ప్రోబ్, ఇట్ ఈస్ సైమల్టేనియస్లీ ఇట్ సెండ్స్ ద అల్ట్రాసౌండ్ వేవ్స్ ఇన్ టు ద బాడీ అండ్ రిసీవ్స్ ద సౌండ్ వేవ్స్ అండ్ ఆ సౌండ్ వేవ్స్ ఉన్న రిఫ్లెక్టివిటీని బట్టి ఒక ఇమేజ్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో ఇది అల్ట్రాసౌండ్ బేసిక్ ప్రిన్సిపల్ అండి. దీంట్లో సౌండ్ వేవ్స్ లోపలికి వెళ్ళటం, వేరియస్ మన బాడీలో ఫస్ట్ ఫ్యాట్ ఉంటుంది, తర్వాత మజిల్ లేయర్స్ ఉంటాయి, తర్వాత వేరియస్ ఆర్గాన్స్ వస్తాయి. ఇప్పుడు లోయర్ అబ్డమెన్కి వచ్చేసరికి యూట్రస్ లోపల ఇన్సైడ్ ద బేబీ అనేది లోపల యామ్నియాటిక్ శాక్లో ఉంటుంది, దాని చుట్టూతా ఫ్లూయిడ్ ఉంటుంది. ఫ్లూయిడ్ ఈజ్ అ గుడ్ మీడియం ఫర్ ద అల్ట్రాసౌండ్ అనేది ఫ్లూయిడ్ ద్వారా బాగా వెళ్తుంది, సాఫ్ట్ టిష్యూస్ ద్వారా బాగా వెళ్తుంది. కానీ ఎయిర్ తర్వాత బోన్ ఆ రెండిటిలో నుంచి ఫ్లూయిడ్ అనేది అల్ట్రాసౌండ్ వేవ్స్ అనేది వెళ్ళటం జరగదు. అందుకని మనం అల్ట్రాసౌండ్ వేవ్స్ లోపలికి బాడీలోకి వెళ్ళటానికి జెల్ ఉపయోగిస్తూ ఉండేది. నెక్స్ట్ ఆ జెల్ ద్వారా మనకి స్కిన్ కాంటాక్ట్ ప్రాపర్గా ఉండి సౌండ్ వేవ్స్ లోపలికి వెళ్ళి మళ్ళీ మనకి రిఫ్లెక్ట్ అయ్యి వెనక్కి వస్తూ ఉంటాయి అన్నమాట. సో అది ఎనలైజ్ అయ్యి కంప్యూటర్ విల్ గివ్స్ ద ఇమేజ్. సో విల్ బి సీయింగ్ ద ఇమేజ్ డైరెక్ట్లీ ఆన్ ద కంప్యూటర్, ద ఇమేజ్ అన్నమాట. నెక్స్ట్ డిసడ్వాంటేజెస్ ఏంటంటే ఇది హైలీ ఆపరేటర్ డిపెండెంట్. అంటే ఎవరైతే ఆ పర్ఫార్మెన్స్ చేస్తున్నారో వాళ్ళు చేసే దాన్ని బట్టినే ఈ అల్ట్రాసౌండ్ ఇమేజెస్ని కానీ ఇంటర్ప్రిట్ చేయటం కానీ అది జరుగుతూ ఉంటుంది. సో అందుకని సరైన టెక్నిక్, సరైన ట్రైనింగు, సరైన నాలెడ్జ్ ఇవన్నీ కూడా అవసరం. సో అందుకనే డిఫరెంట్ స్కానింగ్ సెంటర్స్ వచ్చినప్పుడు వాళ్ళ మెషిన్ క్యాపబిలిటీని బట్టి ఆ టైంలో పేషెంట్ ఉన్న పరిస్థితిని బట్టి లోపల ఉన్న బేబీని పొజిషన్ని బట్టి కొద్దిగా రిపోర్ట్స్ అనేది కొద్దిగా మారుతూ ఉంటాయి. బికాస్ ద పర్సన్ హూ ఈజ్ ఇంటర్ప్రిటింగ్ దోస్ రిజల్ట్స్ వేరీస్. సో ఒక్కొక్క రకంగా ఉండొచ్చు. ఆ టైంలో ఆ సిచ్యువేషన్లో బేబీ ఎలా ఉంది అనే దాన్ని బట్టి కూడా మారుతూ ఉంటుందన్నమాట. తర్వాత అన్ని ఎనామలీస్ ఈ రోజుకి కనిపెట్టలేకపోతూ ఉన్నాం. మెజారిటీ ఆఫ్ ద ఎనామలీస్ కనిపెట్టగలిగినా ఇంకా
some of the anomalies are we are not able to find out in the ultrasound study. అది ఒక డిసడ్వాంటేజ్గానే ఉంది. ప్రాబబ్లీ ఇన్ ఫ్యూచర్ విత్ ఎ బెటర్ మెషిన్ టెక్నాలజీ అండ్ బెటర్ ట్రైనింగ్ అండ్ బెటర్ నాలెడ్జ్, బికాస్ దీని మీద కంటిన్యూస్గా రీసెర్చ్ అనేది జరుగుతూనే ఉంటుంది. ఎక్కడక్కడ కొత్త కొత్త అనామలీస్ కనిపెట్టడానికి వాట్ ఆర్ ద మెథడ్స్ అండ్ వాట్ ఆర్ ద వేరియస్ సైన్స్ ఇన్ దట్ పర్టికులర్ డిసీజ్ అనేది మనకి డెవలప్ అవుతూ ఉంటుందన్నమాట. సో ఇట్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ విచ్ ఈజ్ టేకింగ్ ప్లేస్, రోజువారీగా జరుగుతూనే ఉంటుంది. సో అందుకనే ప్రతి డాక్టర్సు పీరియాడికల్గా కాన్ఫరెన్సెస్కి అటెండ్ అవ్వటం, సిఎంఈ ప్రోగ్రామ్స్కి అటెండ్ అవ్వటం వలన మనకి కొత్త విషయాలు అనేది నేర్చుకుంటూ ఉంటాం. తర్వాత మెషిన్స్, ఎవ్రీ ఇయర్ దెర్ విల్ బి సమ్ న్యూ టెక్నాలజీ కమింగ్ అవుట్. ఒక్కొక్కటి కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు వల్ల మనకి కొత్త విషయాలు దాని ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాం. సో అది మెషిన్ క్యాపబిలిటీని బట్టి కూడా ఉంటుంది. ఇప్పుడు చిన్న మెషిన్స్ దగ్గర నుంచి బాగా హై ఎండ్ మెషిన్స్ వరకు ఉంటాయి, విచ్ కాస్ట్ వేర్ అవుట్ 5 lakhs 6 lakhs నుంచి స్టార్ట్ అయ్యి ఇట్ రన్స్ అప్ టు 1 crore of rupees ఇన్ ద అల్ట్రాసౌండ్ మెషిన్స్ వరకు వచ్చేసరికి. తర్వాత పొజిషనల్ డిఫికల్టీస్, బేబీ పొజిషన్ ఎలా ఉంది, ఒక్కొక్కసారి బోర్లగా ఉన్నప్పుడు ఫ్రంట్ పార్ట్ సరిగ్గా కనిపించదు, ఫేస్ అది సరిగ్గా కనిపించదు. వెలకిలా ఉన్నప్పుడు మనకి హార్ట్ అది బాగా కనిపిస్తుంది, తర్వాత లివరు, తర్వాత అబ్డామినల్ స్ట్రక్చర్సు, ఫేసు, ఇవన్నీ కూడా బాగా చూడగలుగుతాం. అలాగే టెక్నికల్గా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అబ్డామినల్ వాల్లో బాగా నీరు అది చేరుతుంది ప్రెగ్నెన్సీలో కొంతమందికి. ఆ నీరు చేరటం వలన సౌండ్ వేవ్స్ పెనిట్రేషన్ బాగా ఉండదు. సో అటువంటప్పుడు ద ఇమేజెస్ దాని ద్వారా మనకు వచ్చేవి అంత క్లారిటీ ఉండదు. అది ఒక టెక్నికల్గా ఇట్ ఈస్ ద డిఫికల్టీ. కొంతమందికి బాగా కొవ్వు ఎక్కువ ఉంటుంది అబ్డామిన్ నిండా. సో అటువంటి వాళ్ళకు కూడా మనకి లోపలికి పెనిట్రేషన్ తక్కువగా ఉండటం వలన ఇమేజ్ క్లారిటీ అనేది అంత బాగా రాదు. ఇంకా ఫైనల్గా నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద ఆపరేటర్, ఇది చాలా ఇంపార్టెంట్. సో అందుకనే ఈ రోజున ట్రైనింగ్ అనేది చాలా ఎక్కువ కాలేజెస్లో జరుగుతూ ఉంది. ఇది అనేది ఈ అల్ట్రాసౌండ్ అనేది ఎండి రేడియాలజీలో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ద సబ్జెక్ట్. రేడియాలజీలో ఈ స్కానింగ్స్, వేరియస్ టైప్స్ ఆఫ్ స్కానింగ్స్ అన్నీ కూడా ఇట్ ఈస్ ద పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద కోర్స్ డ్యూరింగ్ ద 3-year కోర్స్. సో వాళ్ళు 3 years దాని మీద స్టడీ చేయటం జరుగుతూ ఉంటుంది. సో వైడ్ ఎక్స్పోజర్ ఉంటుంది. సో టెక్నిక్లో కానీ వాళ్ళకి ఫ్యాకల్టీ కానీ అది ఉండి వాళ్ళు గైడ్ చేస్తూ ఉంటారు. ఫ్యాకల్టీ గైడ్ చేయిందే ఎవరు కూడా ట్రైన్ అవ్వలేరు. సో ఫ్యాకల్టీ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. నెక్స్ట్, సో కమింగ్ టు ద ప్రెగ్నెన్సీ ప్రార్, అది మనకి ఇట్ స్టార్ట్స్ విత్ ఫర్టిలైజేషన్ ఆఫ్ ద ఓవమ్ అండ్ ద స్పర్మ్, తర్వాత ఇంప్లాంటేషను, తర్వాత డెవలప్మెంట్ అండ్ గ్రోత్, ఫైనల్గా డెలివరీ. నెక్స్ట్, సో ఫర్టిలైజేషన్ అనేది ఈ స్పర్ము, ఎగ్గు ఈ రెండు యునైట్ అవ్వటం వలన జరుగుతుందన్నమాట. అది ఫెల్లోపియన్ ట్యూబ్లో జరుగుతుంది ఇది. సో ద స్పర్మ్ ఇది యూట్రస్ నుంచి ట్రావెల్ చేసుకుని స్పర్మ్ యూట్రస్లో మాడిఫై అయ్యి దానికి ఎన్హాన్స్ అవుతుంది, దాని మొబిలిటీ. అది ఆ ఎన్హాన్స్మెంటు అది జరిగిన తర్వాత అది ట్యూబ్ ద్వారా ట్రావెల్ చేసి ట్యూబ్ ఎండ్ దగ్గరికి వస్తుందండి. ఈలోపు ఎగ్ నుంచి, ఓవం నుంచి రిలీజ్ అయిన ఎగ్ అది ఫెల్లోపియన్ ట్యూబ్ ఫింబ్రియా ఇట్ గ్యాదర్స్. ఆ గ్యాదర్ అయిన ఎగ్ ట్యూబ్లోకి వస్తుందన్నమాట. ఆ ట్యూబ్ చివరి భాగంలో సుమారుగా అక్కడ ఫర్టిలైజేషన్ అనేది జరుగుతుంది. దట్ ఈస్ డే 1 ఆఫ్ ద ఫార్మేషన్ ఆఫ్ ద ఎగ్ అనేది అక్కడ ఫామ్ అవుతుంది. దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ డే 1. వన్స్ both the nuclei, each nucleus carries 23 chromosomes, 23 from the father and 23 from the mother. ఆ 2 క్రోమోజోమ్లు కలవటం వలన ఎగ్ అనేది తయారయ్యి అది దాంట్లో 46 క్రోమోజోమ్స్ తోటి ఎగ్ ఫామ్ అవుతుంది. అది స్లోగా ఇట్ టేక్స్ 4 days టు ట్రావెల్ బ్యాక్ ఇన్ టు ద యూట్రస్. 4 రోజులు ట్రావెల్ చేసి మళ్ళీ అక్కడ డెవలప్ అయ్యి వేరియస్ స్టేజెస్ ఆఫ్ డెవలప్ అయిన తర్వాత 8th or 9th day ఇట్ గెట్స్ ఇంప్లాంటెడ్ ఇన్ టు ద మదర్స్ వూమ్. గర్భసంచి లోపల ఆ పొరల లోపలికి ఇన్కార్పొరేట్ అయ్యి అక్కడి నుంచి డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అవుతుందండి. నెక్స్ట్,
కానీ మనకి స్కానింగ్లో ఇంకొక అనదర్ 4-5 డేస్ ఆర్ 1 వీక్ తర్వాత నుంచి మనకి కనిపిస్తుంది. యాక్చువల్ ప్రెగ్నెన్సీ అంటే మిస్డ్ పీరియడ్ నుంచి ఒక వారం రోజుల తర్వాత నుంచి మనం స్కానింగ్లో కనిపెట్టడం అనేది జరుగుతుంది. పీరియడ్ మిస్ అవ్వంగానే మనకి తెలిసేది యూరిన్ టెస్ట్లోను బ్లడ్ టెస్ట్లోనూ తెలుస్తుంది. కానీ మనకి స్కానింగ్కి ఇంకొక వారం టైం ఇవ్వాలి. సో ఏది టైప్స్ ఆఫ్ స్కానింగ్స్ వాడతాం అనేది ఇది 2 రకాలు. ఒకటి అబ్డమెన్ ద్వారా చూసేది, అంటే పొట్ట పైభాగం నుంచి స్కానింగ్ ద్వారా చూసేది. రెండోది వెజైనా ద్వారా చూసేది. సో వెజైనా ద్వారా చూసే దాంట్లో క్లారిటీ ఎక్కువ ఉంటుందండి. ఫస్ట్ ట్రైమస్టర్ అంటే మొదటి 3 నెలల్లో చూడటానికి, మొదటి 3 నెలల్లో ఉండే ప్రాబ్లమ్స్ని స్టడీ చేయడానికి వెజైనల్ స్కాన్ అనేది సుపీరియర్ కంపేర్ టు ద అబ్డామినల్ స్కానింగ్. 4th మంత్ నుంచి కూడా కంప్లీట్గా అబ్డామినల్ నుంచి చూడొచ్చు. అందుకని ఇనీషియల్గా అబ్డామిన్ ద్వారా చూసి, అబ్డామిన్ ద్వారా అంత క్లారిటీ లేదు అనుకున్నప్పుడు వెజైనల్ స్కానింగ్ అనేది చేయటం అనేది జరుగుతూ ఉంటుందండి. ఈ వెజైనల్ స్కాన్ ద్వారా మనకి ఎక్టోపిక్స్, సమ్టైమ్స్ ట్యూబ్లోనే ప్రెగ్నెన్సీ, అంటే అది వెనక్కి ట్రావెల్ అవ్వలేదు, బికాస్ ఆ ట్యూబ్లో ఉండే డిసీజ్ మూలాన కానీ, ఆ సీలేరీ యాక్షన్ సరిగ్గా లేకపోవటం మూలాన కానీ ఆ ఎగ్ అక్కడే స్టాగ్నెంట్ అయిపోతుంది, అది అక్కడే ఉండిపోతుంది అనమాట. సో అప్పుడు అక్కడే ఇట్ గెట్స్ ఇంప్లాంటేషన్ కూడా అక్కడే జరిగి అక్కడ ప్రెగ్నెన్సీ డెవలప్ అవుతుందండి. దాన్నే ట్యూబల్ ప్రెగ్నెన్సీ అంటారు. సో అది డేంజరస్. ప్రెగ్నెన్సీ అనేది ట్యూబ్ అనేది జస్ట్ ఒక 2-3 మిల్లీమీటర్ల సైజే ఉంటుంది అది. సో ఇట్ కెనాట్ అకామిడేట్. సో 6 వారాల నుంచి 8 వారాల్లో యూజువల్గా ట్యూబ్ రప్చర్ అయిపోయి మళ్ళీ బ్లీడింగ్ అవటం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. సో అది చాలా డేంజరస్. కాబట్టి మనం ఎర్లీగా కనుక్కుంటే, దానికి ఎర్లీగా ట్రీట్మెంట్స్ అనేది స్టార్ట్ చేస్తే అపాయం తప్పించవచ్చు. తల్లికి అపాయం అనేది తప్పించడానికి అవకాశం ఉంటుంది. అలాగే సర్వైకల్ లెంగ్త్, గర్భసంచి ముఖద్వారం అది లెంగ్త్ ఎలా ఉంది, ఓపెన్ అయి ఉందా, క్లోజ్ అయి ఉందా, సో అది ప్రెగ్నెన్సీని క్యారీ చేయడానికి అవకాశం ఉంటుందా లేదా, ఇవన్నీ కూడా మనకి దీని ద్వారా తెలుస్తాయండి. తర్వాత మాయ ప్లెజెంటా, దాని పొజిషన్ ఎక్కడుంది, అది కింద వరకు వచ్చిందా, గర్భాశయ ద్వారాన్ని కవర్ చేస్తుందా, ఇటువంటి అనేది తెలుసుకోవచ్చు. తర్వాత డిటెక్షన్ ఆఫ్ ఎర్లీ కంజెనిటల్ అనామలీస్. ఒక్కొక్కసారి మనకి 3వ నెల లోపే కొన్ని అనామలీస్ని తెలుసుకోవడానికి అవకాశం ఉందండి. సో అటువంటి ట్రాన్స్వెజినల్ స్కాన్ ద్వారా మనం తెలుసుకోవడానికి అవకాశం ఉందండి. నెక్స్ట్, సో ఏ రకాలు మనకి స్కానింగ్ అనేది చాలా రకాలు ఉన్నాయి. ఆ రకాలు ఏమిటి అనేది, ఫస్ట్ వయబిలిటీ స్కాన్. అసలు ప్రెగ్నెన్సీ అనేది వచ్చింది అనేది ఉందా లేదా అనేది తెలుసుకోవటానికి. తర్వాత లోపల ఆ గర్భస్థ శిశువు అనేది అసలు ఫామ్ అయిందా లేదా, ఫామ్ అయితే దాంట్లో హార్ట్ బీట్ అనేది కనిపిస్తుందా లేదా, ఇవి ఇనీషియల్గా 6 to 8 వీక్స్ టైంలో మనం తెలుసుకోగలుగుతాం, 6 నుంచి 8 వారాల్లోపు. తర్వాత ఎన్టీ స్కాన్ అంటే అది కొన్ని ఎనామలీస్ని, క్రోమోజోమల్ ఎనామలీస్ అంటే ఆ టైప్ ఆఫ్ ఎనామలీస్ని తెలుసుకోవడానికి స్పెషల్గా దాన్ని డిజైన్ చేశారండి. సో దాని ద్వారా మనకి కొంతమంది శిశువులకి డౌన్ సిండ్రోమ్ అంటే క్రోమోజోమ్ 21లో తేడా ఉండటం వలన ఆ శిశువులకి ఇంటెలిజెన్స్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. అటువంటి శిశువుల్ని ఇంటెలిజెంట్ తక్కువగా ఉండేవాళ్ళు సరిగ్గా పర్ఫామ్ చేయలేరు. సో అటువంటి వాటిని ముందే తెలుసుకుంటే దాన్ని అటువంటి ఏదైతే కొన్ని ప్రాబ్లమ్స్ తర్వాత ఫ్యామిలీస్ అన్నీ ఫేస్ చేస్తారో అవి గనక లేకుండా ఉండాలి అనుకుంటే మేజర్ అనామలీస్ని మనం ఎంత ఎర్లీగా కనుక్కుంటే అంత ఎర్లీగా మనం టెర్మినేషన్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీ అవసరమైన అబ్నార్మాలిటీస్ని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట. అది ఎన్టీ స్కాన్ ముఖ్య ఉద్దేశం. తర్వాత టీఫా స్కాన్, అది కూడా కొంత ఎన్టీ స్కాన్లో అన్నీ కనపడవు, అరౌండ్ 50% ఆర్ 40% ఆఫ్ ద అనామలీస్ వరకే మనం ఎన్టీ స్కాన్లో తెలుసుకోగలుగుతాం. తర్వాత మిగతా 50% ఆర్ టు 60% ఆఫ్ ద అబ్నార్మాలిటీస్ మనకి టీఫా స్కాన్లో తెలుస్తాయి. అది అరౌండ్ 18 నుంచి 20 వారాల టైంలో చేస్తారు అది. తర్వాత టీఫా స్కాన్లో ఏమన్నా హార్ట్కి సంబంధించిన డిఫెక్ట్స్ ఉన్నాయా అనేది డౌట్ ఉన్నప్పుడు ఫీటల్ ఈకోకార్డియోగ్రఫీ అనే టెస్ట్ చేయడం జరుగుతుందండి. అది
ఇంకొక వారం నుంచి 2-3 వారాల తర్వాత ఇంకా హార్ట్ కొద్దిగా పెరిగిన తర్వాత మనం డీటెయిల్డ్గా స్టడీ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. దాని ద్వారా మేజర్ కార్డియాక్ డిఫెక్ట్స్ అన్నీ కూడా చాలా వరకు తెలుస్తున్నాయి. కొన్ని డిఫెక్ట్స్ కొంత మిస్ అయినా కానీ మెజారిటీ ఆఫ్ ద కార్డియాక్ డిఫెక్ట్స్ అనేది తెలుసుకోగలుగుతున్నారు. తర్వాత నెక్స్ట్ గ్రోత్ స్కాన్. 6వ నెల తర్వాత నుంచి అసలు శిశువు ఎలా పెరుగుతోంది, సరిగ్గా నెలలకి సరిపడా పెరుగుతుందా లేదా, తక్కువ పెరుగుతూ ఉందా, ఎక్కువ పెరుగుతూ ఉందా, ఇవన్నీ తెలుసుకోవాలి అంటే సో దానికి 7th మంత్లో అట్లా చేస్తారనమాట. సో దానికి ఇనీషియల్ స్కాన్స్కి తర్వాత స్కాన్స్కి కంపేర్ చేసుకొని ఈ ఇంటర్వల్లో ఆ డ్యూరేషన్ ఎంతైతే డిఫరెన్స్ ఉందో ఆ డిఫరెన్స్ టైంలో సరిగ్గా పెరుగుతుందా లేదా అనేది, తర్వాత ఎల్ఎంపి నుంచి ఇట్లా కంపేర్ చేసుకుని చూసుకుని ఆ శిశువు పెరుగుదల అనేది సరిగ్గా ఉందా లేదా అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది. తర్వాత థర్డ్ ట్రైమాస్టర్ అంటే 9వ నెల, 8-9వ నెల వచ్చిన తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ని తెలుసుకోవాలి అంటే శిశువు లోపల కండిషన్ సరిపోతా ఉందా, లోపల ఇంకా కంటిన్యూ చేయగలమా ఆ ప్రెగ్నెన్సీని ముందే టెర్మినేట్ చేయాలా, లోపల శిశువు కండిషను ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అది తెలుసుకోవాలి అనుకుంటే దానికి డాప్లర్ స్కాన్ అని చెప్పి చేస్తారు. దాంట్లో శిశువుకి వెళ్ళే రక్త ప్రసారాలు ఎలా జరుగుతున్నాయి, సో తల్లి నుంచి వెళ్ళేది సరిగ్గా వెళ్తూ ఉందా, అలాగే శిశువు లోపల జరిగే రక్త ప్రసారాలు శిశువులో వెళ్ళే దాంట్లో మిడిల్ సెరిబ్రల్ ఆర్టరీ అంటే బ్రెయిన్లో రక్త ప్రసారం ఎలా ఉంది, శిశువుకి వెళ్ళే వీనస్ స్ట్రక్చర్స్ అంటే అంబలైకల్ వెయిన్ ద్వారా ఎట్లా వెళ్తూ ఉంది, డక్టస్ వీనోసస్ ద్వారా ఎలా వెళ్తోంది, ఇది వీటి ద్వారా శిశువుని లోపల ఇంకా కంటిన్యూ చేయగలవా, వెంటనే ఆపరేషన్ చేసి తీయాలా అనేది డెలివరీ చేయటానికి చేసే డెసిషన్ తీసుకోవడానికి డాప్లర్ స్కాన్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే బయోఫిజికల్ ప్రొఫైల్, అది దట్ ఇండికేట్స్ లోపల అసలు ఆ శిశువు హార్ట్ బీట్ ఎలా ఉంది, శిశువు యాక్టివిటీ ఎలా ఉంది, శిశువు బ్రీతింగ్ మూమెంట్స్ ఎలా ఉన్నాయి. సో ఇవన్నీ స్టడీ చేసేది బయోఫిజికల్ ప్రొఫైల్. దాని ద్వారా మనం వెంటనే శిశువుని ఇంకా కొన్ని రోజులు ఉంచవచ్చా, వెంటనే తీయాలా అనేది మనకు దాని ద్వారా తెలుస్తుంది. నెక్స్ట్, సో కమింగ్ టు ద ఇండికేషన్స్, అసలు ఎప్పుడు చేస్తాం? ఫస్ట్ ట్రైమాస్టర్ అంటే మొదటి 3 నెలల్లో దేనికోసం చేస్తాం అన్నమాట. మొదటిది డయాగ్నోసిస్. సో పీరియడ్ మిస్ అయ్యి వచ్చిన తర్వాత ప్రెగ్నెన్సీ ఉందా లేదా, యూరిన్ టెస్ట్ పాజిటివ్ వచ్చింది. సో పాజిటివ్ వచ్చిన తర్వాత అసలు లోపల ప్రెగ్నెన్సీ డెవలప్ అవుతుందా లేదా, డెవలప్ అవుతా అంటే ఎక్కడ డెవలప్ అవుతుంది, వెదర్ అది యూట్రస్లో గర్భసంచిలోనే ఉందా, పక్కన ట్యూబుల్లో ఉందా, ఎక్కడ ఉంది అనేది తెలుసుకోవడానికి స్కానింగ్ ఉపయోగపడుతుంది. అట్లాగే వయబిలిటీ, అసలు వయబిలిటీ అనేది అంటే లోపల ఇది లైఫ్ ఉందా లేదా అనేది తెలుసుకోవటానికి దాన్ని వయబిలిటీ అంటారు. మనకి స్కాన్ ద్వారా 5 నుంచి 5 వారాల 3 రోజుల నుంచి వెజైనల్ స్కాన్ ద్వారా 6 వారాల లోపు మనకి హార్ట్ బీట్ అనేది కనుక్కోవడానికి అవకాశం ఉంది. అదే అబ్డామెన్ ద్వారా అంటే పైనుంచి చూసినప్పుడు ఒక 3 నుంచి 1 వారం రోజుల తర్వాత అంటే వెజైనల్ స్కాన్ ద్వారా 5.5 నుంచి 6 వారాల ద్వారాలో తెలుసుకుంటే అబ్డామినల్ స్కాన్ ద్వారా 7 వారాలకి తెలుసుకోగలుగుతాం. అలాగే డేటింగ్ అంటే ప్రెగ్నెన్సీ అసలు యాక్చువల్గా ఎంత సైజులో ఉంది దాని ప్రకారం డెలివరీ డేట్ని క్యాలిక్యులేట్ చేయడానికి ఫస్ట్ 3 మంత్స్లో చేసే స్కానింగ్ చాలా ఇంపార్టెంట్. సో డేటింగ్ అనేది మోర్ యాక్యురేట్. ఫస్ట్ 3 మంత్స్లో చేసిన డేటింగ్ స్కాన్ ఈజ్ మోర్ యాక్యురేట్ ఫర్ ద డెలివరీ డేట్. తర్వాత వచ్చే దాంట్లో అంత యాక్యురసీ ఉండదు. అది తర్వాత అంటే 6 నుంచి 7 తర్వాత చేసిన దాంట్లో 2 వారాలు వేరియేషన్ ఉంటుంది. అదే 8 నుంచి 9 నెలల్లో చేస్తే 3 వారాలు వేరియేషన్ ఉంటుంది. సో అది ఇట్ డజంట్ హ్యావ్ మచ్ మీనింగ్. సో అందుకని ఫస్ట్ 3rd మంత్ లోపు కనుక చేస్తే మనము 3 నుంచి 5 డేస్ ఆర్ అట్ ద మోస్ట్ వారం లోపు ప్రెడిక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. 1 వారం అటు ఇటుగా ప్రెడిక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే లోకలైజేషన్ ఆఫ్ ద సైట్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీ, ఎక్కడ వచ్చింది అనేది. డయాగ్నోసిస్ ఆఫ్ ద మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్, ట్విన్స్ ఉన్నాయా, 3 ఉన్నారా, 4 ఉన్నారా, ఇట్లా తెలుసుకోవాలి అనుకుంటే అల్ట్రాసౌండ్ చాలా ఉపయోగపడుతుంది. ఈ రోజుల్లో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్స్, తర్వాత ఏఆర్టీ టెక్నిక్స్,
టెస్ట్ ట్యూబ్ బేబీ ప్రోగ్రామ్స్ ఇవి వచ్చిన తర్వాత ఏమవుతున్నాయంటే ఈ ఇన్సిడెన్స్ ఆఫ్ ద మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ ఎక్కువైనాయి. బికాస్ ఎక్కువ సక్సెస్ రేట్ కోసం అని చెప్పేసి ఒక ఎంబ్రియోని కాకుండా మల్టిపుల్ ఎంబ్రియోస్ని ట్రాన్స్ఫర్ చేస్తారు. సో అట్లీస్ట్ ఒక 3-4 ట్రాన్స్ఫర్ చేస్తే ఒకటన్నా సక్సెస్ అవుతుందనే ఉద్దేశంతో ఒక్కొక్కసారి అన్ఫార్చునేట్గా అన్నీ సక్సెస్ అవుతాయి. 4 ఇంజెక్ట్ చేస్తే 4 సక్సెస్ అవుతాయి. బట్ టు క్యారీ 4 బేబీస్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. సో మళ్ళీ దానికి కొంచెం రిడక్షన్ అనే ప్రోగ్రామ్స్ చేస్తారు. ఆ 4టిలో 2టిని తగ్గించటాలు, అటువంటి ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ ద్వారా మళ్ళీ తగ్గించడం అటువంటిది చేయడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే రిస్క్ అసెస్మెంట్ ఫర్ క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ అది ఎన్టీ స్కాన్ ద్వారా చేస్తాం ఫస్ట్ ట్రైమెస్టర్లోనే. తర్వాత మెటర్నల్ ప్రాబ్లమ్స్, గర్భసంచిలో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే ఫైబ్రాయిడ్స్ ఉన్నాయా, తర్వాత ఓవరీస్లో సిస్టులు ఉన్నాయా, ఇటువంటివి తెలుసుకోవడానికి కూడా మనకి ఇది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ అల్ట్రాసౌండ్ సైన్స్ ఏమిటి, అసలు ఎలా కనిపిస్తుంది. ఫస్ట్ ఒక చిన్న శాక్, ఒక స్మాల్ బ్లాక్ డాట్ లాగా కనిపిస్తుంది టు స్టార్ట్ విత్ ద ప్రెగ్నెన్సీ. దాన్ని జెస్టేషనల్ శాక్ అంటారు. దానికి వేరియస్ సైన్స్ ఉంటాయి. డబుల్ డెసిడ్యువల్ శాక్ అని, ఇంట్రా డెసిడ్యువల్ శాక్ అని చెప్పి ఆ సైన్స్ ద్వారా మనం ప్రెగ్నెన్సీనే ఇది అనేది నిర్ధారణ చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ సో ఇది ఇమేజ్. సో ఈ ఇమేజ్లో మనకి ఇలా కనిపిస్తుంది. అది ఒక చిన్న ఓవల్ డాట్ కనిపిస్తుంది చూసారా, అది ప్రెగ్నెన్సీ శాక్. అది టు స్టార్ట్ విత్ అది అలా కనిపిస్తుంది అనమాట. ఇదంతా కూడా ఎండోమెట్రియం అంటే మదర్స్ వూంబ్లో ఉండే లోపల ఇన్నర్ లైనింగ్, అది మందం అవుతుంది అది ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు. సో దాంట్లోకి ఇంప్లాంట్ జరుగుతుంది. ఎగ్ అనేది ఇంప్లాంట్ జరిగి అక్కడ ఒక సిస్ట్ అంటే ఒక చిన్న నీటి బుడగ లాంటిది తయారవుతుందండి. దీంట్లో శిశువు పార్ట్ ఇంకా మన కంటికి కనపడదు. కంటికి కనపడని పార్ట్, బయటికి కనపడే ఆ సిస్ట్ మాత్రమే మనకి అల్ట్రాసౌండ్లో ట్రేస్ అవుట్ అవుతుంది. ఇది 5 వారాల లోపు ఇలా ఉంటుంది. 4.5 వారాల నుంచి 5 వారాల సైజు ఉన్న ప్రెగ్నెన్సీ ఇలా కనిపిస్తుంది. నెక్స్ట్ ఇది సూడో జెస్టేషనల్ శాక్. సమ్టైమ్స్ ఒక ఫ్లూయిడ్ కలెక్షన్ వరకు ఉండి అది ఒక ప్రెగ్నెన్సీ శాక్ లాగా ఉంటుంది. అది సెంటర్లో ఉంటుంది. వేరేజ్ ప్రెగ్నెన్సీ అనేది కొంచెం ఒక సైడ్కి ఉంటుంది. నెక్స్ట్ ఇది కూడా ఎర్లీ ప్రెగ్నెన్సీ శాక్ మనకి కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ 5 నుంచి 5.5 వారాల టైము అంటే 7 నుంచి 10 రోజుల తర్వాత ఎల్ఎంపి తర్వాత జెస్టేషనల్ శాక్ అనేది కనపడాలి. అది ప్రెగ్నెన్సీ కనుక వచ్చి ఉంటే 5 నుంచి 5.5 వారాలకి మనకి ఇంతకుముందు చూపించినట్టుగా ఆ శాక్ అనేది కనిపిస్తుంది. తర్వాత 5 వారాలు 3 రోజుల నుంచి 6 వారాలకు అంటే 11 నుంచి 14 రోజుల తర్వాత మనకి యోక్ శాక్ అనేది, తర్వాత ఎంబ్రియో అనేది, ఆ 2 కనిపించడం మొదలవుతుంది. నెక్స్ట్ సో ఇది ఫస్ట్ సైన్, ఇది యోక్ శాక్ అంటారు. ఇది రౌండ్గా కనపడేది. తర్వాత దానికి ఒక కొనలో ఈ ఎంబ్రియో అనేది స్టార్ట్ అవుతుంది. ఇది ఒక డైమండ్ రింగ్ని పోలి ఉంటుంది. సో దిస్ ఈజ్ కాల్డ్ డైమండ్ రింగ్ సైన్. సో ఇది 5.5 నుంచి 6 వారాలు వచ్చే టైంకి మనకి ఇది ఇట్లా ఈ ఎంబ్రియో ఫార్మేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి అది అక్కడ చిన్న డాట్ ఉండి ఈ యోక్ శాక్ అనేది దట్ ఫీడ్స్ ద డెవలపింగ్ ఫీటస్. యోక్ శాక్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే బేబీకి కావాల్సిన ఆహారాన్ని సప్లై చేస్తుంది అది. ప్లస్ ఇది ఫస్ట్ డెవలప్ అవుతుంది, దీని తర్వాత బేబీ పార్ట్ డెవలప్ అవుతుంది. ఇది రింగ్ అనమాట, డైమండ్ రింగ్. నెక్స్ట్ 6 వారాలకి ఫీటల్ పోల్ అంటే బేబీ పార్ట్ అనేది మనకి కనిపిస్తూ మొదలవుతుందండి. వన్స్ బేబీ పార్ట్ కనపడిన తర్వాత హార్ట్ బీట్ అనేది ఇంకొక 2-3 వారాల్లో ఒక చిన్న డాట్ లాగా కనిపిస్తుంది. తర్వాత హార్ట్ బీట్ ఒక చిన్న మిణుకు అంట ఒక 100 నుంచి 115 బీట్స్ చొప్పున మనకి హార్ట్ బీట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఆ టైంకి ఈ శాక్ సైజు 10 మిల్లీమీటర్లు ఉంటుంది ఓవరాల్ శాక్ సైజు. బట్ బేబీ సైజ్ మాత్రం 2 నుంచి 3 మిల్లీమీటర్లు మాత్రమే ఉంటుంది. 3 మిల్లీమీటర్ 2 నుంచి 3 మిల్లీమీటర్ల కంటే తక్కువ ఉంటే మనం స్కాన్ ద్వారా కనుక్కోలేం. స్కాన్ ద్వారా ఫస్ట్ కనపడేది 2 నుంచి 3 మిల్లీమీటర్లు వచ్చిన తర్వాత మాత్రమే మనం కనుక్కోగలుగుతాం. సో 6.5 వారాలకి ఈ క్రౌన్ రంప్ లెంగ్త్ అనేది అంటే యాక్చువల్ బేబీ సైజు 5 మిల్లీమీటర్లు ఉంటుంది. అది ఇంకొక వారం రోజుల్లో 11 నుంచి 16 మిల్లీమీటర్ల కంటే మోర్ దాన్ డబుల్ పెరిగిపోతుంది వారం రోజుల్లో. అలాగే ఇంకొక వారంకి వచ్చేసరికి ఇంకా సైజు పెరుగుతుంది 4 టైమ్స్, 5 నుంచి 23 అంటే సుమారుగా 4 టైమ్స్కి 2 వారాల్లో
అంత సైజు పెరుగుతూ ఉంటుంది అనమాట. 8 నుంచి 9 వారాలు వచ్చేసరికి ఆల్మోస్ట్ మెజారిటీ ఆఫ్ ద హ్యూమన్ డెవలప్మెంట్ టేక్స్ ప్లేస్ బై 8 to 9 వీక్స్. కాకపోతే అంత సైజు మాత్రం మినియేచర్ సైజులో ఉంటుంది. నెక్స్ట్, సో ఇది ఇమేజెస్ ఇలా కనిపిస్తాయి. ఇది యోక్ శాక్, దీని పక్కన ఉన్నది దిస్ ఈజ్ ఎంబ్రియో, డెవలపింగ్ ద హ్యూమన్ ఎంబ్రియో. ఈ సైజుకి వచ్చేసరికి మనకి హార్ట్ బీట్ అనేది ఇది మనకి కనిపిస్తూ ఉంటుంది వెజైనల్ స్కాన్ ద్వారా. నెక్స్ట్, సేమ్ థింగ్, యోక్ శాక్ అండ్ ఎంబ్రియో, ఇదంతా కూడా ప్రెగ్నెన్సీ శాక్, జెస్టేషనల్ శాక్, యోక్ శాక్ అండ్ ఎంబ్రియో. నెక్స్ట్, ఇది అనదర్ కేస్, ఇది యోక్ శాక్ను ఎంబ్రియో. ఇది సిఆర్ఎల్ అంటే క్రౌన్ రంప్లాగ్ 3.7 మిల్లీమీటర్లు. నెక్స్ట్, ఇది 6 వారాలు. 6 వారాల సైజుకి వచ్చేసరికి కొంచెం 10 మిల్లీమీటర్లు అట్లా వస్తుంది అనమాట. 6 నుంచి 7 మిల్లీమీటర్లు వస్తుంది. నెక్స్ట్, ఇది 7 నుంచి 8 వారాలు వచ్చేసరికి సిఆర్ఎల్ 14 మిల్లీమీటర్లకు వచ్చింది, 7 to 8. నెక్స్ట్, ఇది యూ కెన్ సీ ద హార్ట్ బీట్, ఇది కలర్లో చూపిస్తున్నారు. కలర్లో ఆ ఫ్లిక్కరింగ్ మూమెంట్ని కలర్ పికప్ చేస్తుంది అది. సో ఇది హార్ట్ బీట్ అనమాట. అలాగే ఈ ప్రెగ్నెన్సీలో కొంచెం కాంప్లికేషన్ వచ్చింది, ఇక్కడ కొద్దిగా బ్లీడింగ్ అయింది. సో ప్రెగ్నెన్సీలో వచ్చే ఎర్లీ కాంప్లికేషన్స్ని అల్ట్రాసౌండ్ ద్వారా మనం కనుక్కోవచ్చు. వీళ్ళు దే ప్రజెంట్ విత్ బ్లీడింగ్ పర్ ఏదైనా ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఏదో కొద్దిగా స్పాటింగ్ కనిపిస్తుంది అని చెప్పి వస్తూ ఉంటారు. సో ఆ స్పాటింగ్ వేరియస్ కారణాల మూలాన రావచ్చు. వన్ ఆఫ్ ద రీజన్స్ ఏంటంటే అక్కడ లోపల బ్లీడింగ్ అవటం. సో ఆ బ్లీడింగ్ ఉందా లేదా అనేది తెలుసుకోవచ్చు. ఒక్కొక్కసారి ఏం ఉండదు, థ్రిటెండ్ అబార్షన్ అంటారు. లోపల ప్రెగ్నెన్సీ బాగానే ఉంటుంది, హార్ట్ బీట్ ఉంటుంది, ప్రెగ్నెన్సీ అంతా శాక్ అంతా బాగానే ఉంటుంది. సో దట్ ఈస్ కాల్డ్ థ్రిటెండ్ అబార్షన్. అంటే అబార్షన్ అవ్వడానికి అంటే థ్రిటెన్ చేస్తూ ఉంటుంది అన్నమాట. సో ఏదో హార్మోనల్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి అటువంటివి జరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ ఈ బేబీలో ఆల్మోస్ట్ 7 వారాల సైజు ఉంది. 7 వారాల సైజుకి మనకి స్కాన్ ద్వారా హార్ట్ బీట్ అనేది కనిపించాలి కంపల్సరీగా. ఇక్కడ కలర్ బాక్స్ పెట్టినప్పుడు ఇందాక మనం చూసాం, చాలా చిన్న బేబీలోనే మనకి హార్ట్ బీట్ క్లియర్గా ఒక కలర్లో మనకు కనిపించింది. దీంట్లో నో ఫ్లో, కలర్లో అసలు ఏ ఫ్లోనూ లేదు. వేరే పక్కన గర్భసంచిలో ఉన్న ఫ్లోస్ మాత్రం మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో దిస్ ఇండికేట్స్ ఫీటల్ డెమైజ్, అంటే ఫీటస్లో లైఫ్ లేదు అనేది దీని ద్వారా మనం డిటర్మైన్ చేయొచ్చు. నెక్స్ట్, తర్వాత స్కానింగ్ ద్వారా ఏ టైముల్లో ఏది మనం డెఫినెట్గా చెప్పగలం అనేది. ఇది ఎంఎస్డి అంటే ఆ శాక్ సైజు 25 మిల్లీమీటర్లు వచ్చేసరికి మనకి ఎంబ్రియో అనేది కనపడుతుంది. అది అలాగే సిఆర్ఎల్ అనేది 7 మిల్లీమీటర్ల పైన ఉన్నప్పుడు ఎంబ్రియోలో కార్డియాక్ యాక్టివిటీ కంపల్సరీగా కనిపిస్తుంది. 6 నుంచి 7 మిల్లీమీటర్ల సైజ్ ఎంబ్రియో ఉంటే లోపల హార్ట్ బీట్ కంపల్సరీగా కనిపిస్తుంది. అదే తక్కువ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి కనపడకపోవచ్చు. అటువంటప్పుడు ఒక వారం రోజులు ఆగి మళ్ళీ చూస్తే మనం దాన్ని డిటర్మైన్ చేయొచ్చు. అలాగే ఎంబ్రియో షుడ్ బి సీన్ లెస్ దాన్ 14 days ఆఫ్టర్ ద స్కాన్ విత్ జెస్టేషనల్ శాక్. అంటే ఒక శాక్ కనపడిన తర్వాత వితిన్ 14 daysలో మనకి లోపల యోక్ శాక్ ఎంబ్రియో కంపల్సరీగా కనిపించాలి. అట్లాగే ఎంబ్రియో అనేది మనకి ఒక యోక్ శాక్ కనపడిన తర్వాత ఎంబ్రియో వితిన్ 1 week ఎంబ్రియో విత్ హార్ట్ బీట్ అనేది కనిపించాలి. నెక్స్ట్, అబ్డామిన్ ద్వారా చూసినప్పుడు 20 మిల్లీమీటర్ల శాక్ సైజు ఉన్నప్పుడు లోపల యోక్ శాక్ అనేది కనిపిస్తుంది కంపల్సరీగా. అలాగే 25 మిల్లీమీటర్ల సైజు జెస్టేషనల్ శాక్ వచ్చినప్పుడు లోపల ఎంబ్రియో అనేది కనిపిస్తుంది. నెక్స్ట్, 9 నుంచి 10 వారాల టైంకి వచ్చేసరికి మనకి 23 నుంచి 32 మిల్లీమీటర్ల సైజు ఉంటుందండి. హార్ట్ బీట్ వచ్చేసరికి ఫాస్ట్గా ఉంటుంది. అప్పుడు 170 నుంచి 180 బీట్స్. తర్వాత వీ విల్ స్టార్ట్ సీయింగ్ ద ఫీటల్ మూమెంట్స్, కొద్దిగా మూమెంట్స్ అనేది కనిపిస్తాయి. తర్వాత బాడీ డిఫరెన్సియేషన్ అనేది వీ విల్ స్టార్ట్ సీయింగ్. హెడ్ అనేది, నెక్, బాడీ అనేది డిఫరెన్సియేషన్ అనేది కనిపిస్తుంది 9 నుంచి 10 వారాలకి. తర్వాత న్యూకల్ ట్రాన్స్లూసెన్సీ అంటే బ్యాక్ ఆఫ్ ద నెక్ దగ్గర ఉండే బ్లాక్ ఏరియా, అది ఇట్ స్టార్ట్స్ షోయింగ్ అప్. నెక్స్ట్, ఇది బేబీ 9 నుంచి 10 వారాల బేబీ ఇలా కనిపిస్తూ ఉంటుంది. బేబీ సైజు 25 మిల్లీమీటర్ల సైజు, ఇది 9 weeks 2 days. నెక్స్ట్, ఇది 12 వారాలు. 12 వారాలు వచ్చేసరికి మనకి తల, మెడ, ఛాతి భాగం, పొట్ట ఇవనేది క్లియర్గా అన్ని డిఫరెన్సియేషన్ అనేది వచ్చేస్తుంది. ఆల్మోస్ట్ మినియేచర్ సైజ్ ఆఫ్ ద అడల్ట్.
మామూలుగా బయట డెలివరీ టైంకి ఎలా ఉంటుందో ఆ టైంకి ఉంటుంది, అలా షేప్ అలా వచ్చేస్తుంది, కానీ సైజు మాత్రం మినియేచర్ సైజులో ఉంటుంది. జస్ట్ ఎంత 62 మిల్లీమీటర్లు అంటే 6 సెంటీమీటర్లు మాత్రమే, 3 ఇంచెస్ సుమారుగా. నెక్స్ట్ సేమ్ ఇది 12 వారాల సైజ్, 12 వారాల 2 సైజు, 59 మిల్లీమీటర్లు సిఆర్ఎల్ లెంత్. నెక్స్ట్ ఇది 3D పిక్చర్లో యూ కెన్ సీ ద హ్యాండ్స్, లెగ్స్. 12 నుంచి 12 వారాల సైజు ఇప్పుడు మనకి ఓవరాల్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ద బేబీ అనేది మనం తెలుసుకోగలుగుతాం. నెక్స్ట్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ గురించి చెప్పుకుందాం. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది డేంజరస్ కాబట్టి ఇది ఎర్లీగా తెలుసుకోవటం అనేది జరగాలి ఇది. సో ఇటువంటి వచ్చినప్పుడు ఆ ప్రెగ్నెంట్ మదర్స్కి బ్లీడింగ్ అనేది ఒకటి జరుగుతూ ఉంటుంది. పెయిన్, బ్లీడింగ్ ఈ రెండు కూడా కార్డినల్ సైన్స్. అంటే ఆ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు వెంటనే స్కానింగ్ చేయించుకోవాలి. ఎందుకంటే ప్రెగ్నెన్సీ అనేది కరెక్ట్ ప్లేస్లో ఉందా లేదా, ట్యూబ్లో వచ్చిందా లేదా అనేది తెలుస్తుంది. తర్వాత ఇంతకుముందు ట్యూబ్ ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళకి, ఇంతకుముందు ట్యూబల్ ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళకి ఇన్సిడెన్స్ ఆఫ్ ద ట్యూబల్ ప్రెగ్నెన్సీ అనేది చాలా ఎక్కువ. సో అటువంటి వాళ్ళు కూడా వెంటనే మొదటి 3 నెలల్లో అంటే 6 నుంచి 7 వారాల టైంకి స్కానింగ్ చేయించుకుంటే మంచిది. ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది కామన్గా ట్యూబుల్లో చూస్తూ ఉంటాం, రేర్గా అబ్డమిన్లో చూస్తాం, పెరిటోనియల్ క్యావిటీలో, ఓవరీలో చూస్తూ ఉంటాం, లేకపోతే సర్విక్స్లో చూస్తాం. సో దీస్ ఆర్ ద ప్లేసెస్. ఆర్ సమ్టైమ్స్ ప్రీవియస్గా సెజేరియన్ కనుక జరిగి ఉంటే ఆ సెజేరియన్ స్కార్లో కూడా రావడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇది స్కానింగ్లో 5.5 వారాలు 6 వారాల టైంలో కనుక్కోవడం జరిగింది. గర్భసంచి లోపల ప్రెగ్నెన్సీ శాఖ కనిపించలేదు. అలాగే ఓవరీ నార్మల్గా ఉంది. గర్భసంచికి ఓవరీకి పక్కన కనిపిస్తూ ఉంటుంది ట్యూబుల్ ప్రెగ్నెన్సీ అంటే. అది ఇన్ బిట్వీన్ ద సమ్టైమ్స్ ఇది ఆల్మోస్ట్ సైడ్ వచ్చింది. ఒక్కొక్కసారి యూట్రస్కి ఓవరీకి మధ్యలో కనిపిస్తుంది. బికాస్ ఆ ట్యూబ్స్ అనేది కొద్దిగా వెడంగా ఉంటాయి ఇవి. సో అందుకని యూట్రస్కి ఓవరీకి కాకుండా వేరే చోట కనుక మనకి ఈ శాక్ కనుక కనిపిస్తే అది ప్రెగ్నెన్సీ శాక్. కానీ దీన్ని 100% మనం కన్ఫర్మ్ చేయలేం. ఇట్లా ఓన్లీ శాక్ వరకే కనిపిస్తాయి, ఇంకా అదర్ స్ట్రక్చర్స్ కూడా ఇట్లా మిమిక్ చేస్తాయి. సో అందుకని దీనికి ఇట్లా వచ్చినప్పుడు మనం మిగతా టెస్ట్లు, బీటా హెచ్సిజీ టెస్టు అది చూసుకుంటాం. బీటా హెచ్సిజీ ఇండికేట్స్ ప్రెగ్నెన్సీ వచ్చింది అనేది చెప్తుంది. బీటా హెచ్సిజీ లెవెల్స్ కనుక కొంచెం హైగా ఉండి ప్రెగ్నెన్సీ గర్భసంచి లోపల కనుక కనపడకపోతే అది వేరే చోట ఉంది అనేది మనం చెప్పగలుగుతాం. అది ఎక్కడ ఉంది అనేది తెలుసుకోవడానికి స్కానింగ్ ద్వారా తెలుస్తుంది. 100% స్కాన్ ద్వారా తెలియాలి అంటే ఈ ప్రెగ్నెన్సీ శాఖలో మనకి ఎంబ్రియో ఉండి, యోగ్ శాక్ కానీ ఎంబ్రియో కనుక ఉంటే అది 100% అది ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అని కన్ఫర్మ్ చేయొచ్చు. ఓన్లీ ఇక్కడ ఈ రౌండ్ స్ట్రక్చర్గా కనపడితే ఇది సస్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇది ఒక్కొక్కసారి ఈ ట్యూబు ఈ గర్భసంచి నుంచి స్టార్టింగ్ పాయింట్ ఇది మయోమెట్రియం విత్ ఇన్ ద మజిల్ పార్ట్ ఆఫ్ ద ట్యూబ్ అనమాట. సో ఒక్కొక్కసారి ఆ ప్రెగ్నెన్సీ మిగతా బయట యూట్రస్ బయట పక్కన కాకుండా గర్భసంచి మజిల్ పార్ట్లో వస్తుంది. ఇది ఇంకా డేంజరస్. ఇది కనుక రప్చర్ అయితే బాగా టొరెన్షియల్ బ్లీడింగ్ వస్తుంది ఇక్కడ. బికాస్ దీని చుట్టూతా బాగా బ్లడ్ వెసల్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఇది పెరిగి ఇక్కడ కనుక రప్చర్ అయితే ఒక్కసారి గష్ ఆఫ్ బ్లడ్ వచ్చేస్తుంది అది. సో అందుకని చాలా డేంజరస్ కాబట్టి వెంటనే డయాగ్నోస్ చేసి దీనికి ట్రీట్మెంట్ కనుక ఇస్తే మనం సేవ్ చేయగలుగుతాం. మదర్ విల్ బి సేవ్డ్. నెక్స్ట్ ఇది అనదర్ కేస్, రప్చర్ అయినది. సో రప్చర్ అయినప్పుడు లోపలికి బ్లడ్ ఊజ్ అయిందనమాట. ఇక్కడ మనకి కనపడేది బ్లాక్గా కనపడేది అంతా కూడా లోపలికి రక్తస్రావం జరిగిందని అర్థం అనమాట. నెక్స్ట్ ఇది కూడా ఇంటర్స్టీషియల్ ఎక్టోపిక్, గర్భసంచి పొరల లోపల వచ్చిందనమాట ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ. నెక్స్ట్ హెటిరోటోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ఒక్కొక్కసారి గర్భసంచి లోపల ట్యూబ్లో 2 చోట్ల కూడా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంది. ఇది చాలా రేరు, కానీ ఎప్పుడో ఒకసారి చూస్తూ ఉంటాం. సంవత్సరానికి ఒకసారో లేకపోతే 2-3 సంవత్సరాలకు ఒకసారో చూస్తూ ఉంటాం అన్నమాట. రెండు ప్లేసెస్లోనూ వస్తూ ఉంటాయి. ఇది ఇన్సిడెంట్స్ అనేది మనకి ఈ ఆర్టిఫిషియల్ ప్రెగ్నెన్సీ ప్రోగ్రామ్స్లో కొంచెం ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఇటువంటి హెటిరోట్రోపిక్ ప్రెగ్నెన్సీస్ అనేది. సో ఇక్కడ గర్భసంచి లోపల ఒకటి ఉంది, బయట ఒకటి ఉంది. నెక్స్ట్ ఎన్టీ స్కాన్ అనేది ఎప్పుడు చేస్తారు? అది 11 నుంచి
14 వారాల లోపల చేయటం జరుగుతుంది. అది ఆ టైంలో చేయాలి అది. బికాజ్ ఆ టైంలో కొన్ని సైన్స్ అనేది మనం ఎర్లీగా పికప్ చేయడానికి కుదురుతుంది. బికాజ్ అది ఆ టైం అనేది చాలా ఎర్లియస్ట్ స్టేజ్. సో ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ట్యాకిల్ చేయడానికి కూడా తేలిగ్గా అవుతుంది అది. ఇది మెయిన్గా డౌన్ సిండ్రోమ్ అంటే క్రోమోజోమల్లో అబ్నార్మాలిటీస్ వచ్చిన బేబీస్ని కనుక్కోవడానికి చేసే స్కానింగు. తర్వాత దాంతోపాటు మామూలుగా ప్రెగ్నెన్సీలో వచ్చే మేజర్ స్ట్రక్చరల్ డిఫెక్ట్స్ కూడా కొన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. సమ్ ఆఫ్ ద లీగల్ అనామలీస్ లైక్ తల సరిగ్గా డెవలప్ అవ్వకపోవటం, మెదడు సరిగ్గా డెవలప్ అవ్వకపోవటం, అటువంటి కొన్ని ఈ టైంలోనే మనం తెలుసుకోగలుగుతాం. నెక్స్ట్ దాంట్లో చేసేది ఏమిటంటే ఈ సిఆర్ఎల్ మెజర్మెంట్స్. నెక్స్ట్ తర్వాత నేసల్ బోన్స్ అంటే ముక్కులో ఉండే బోన్, అది ఈ డౌన్ సిండ్రోమ్ పేషెంట్స్కి డెవలప్ అవ్వదు. సో అది నేసల్ బోన్ అనేది సరిగ్గా డెవలప్ అవుతుందా లేదా, ఫార్మేషన్ అనేది ఉందా లేదా అనేది చూస్తామండి. దానికోసం ఇట్ రిక్వైర్స్ ఎ స్పెషల్ ట్రైనింగ్ ఫర్ దిస్ బికాస్ టెక్నికల్గా కొంచెం డిఫికల్ట్ ఈ టైప్ ఆఫ్ స్కానింగ్. బికాజ్ బేబీ పొజిషన్ అనేది సుపైన్లో ఉండాలి, అంటే వెళ్ళకిల్లా పడుకుని ఉండాలి, కదలకోకుండా ఉండాలి, తర్వాత ముడుచుకుని ఉండకూడదు, మరీ వెనక్కి విరుచుకుని ఉండకూడదు, న్యూట్రల్ పొజిషన్లో ఉండాలి. ఇలా కొన్ని క్రైటీరియాస్ ఉన్నాయి. ఆ క్రైటీరియాస్ని మీట్ అయినప్పుడే ఇది చేయగలుగుతాం. అందుకనే సక్సెస్ రేటు 70 నుంచి 75% ఉంటుంది. ఆ 75% ఆఫ్ ద స్కాన్స్లోనే మనకి సక్సెస్ వస్తుంది, కరెక్ట్ రిజల్ట్స్ వస్తాయి. మిగతా వాటిల్లో బికాజ్ బేబీ పొజిషన్ సరిగ్గా లేకపోవటం వలన మనం దీన్ని సక్సెస్ఫుల్గా చేయలేము అన్నమాట. అలాగే ఈ మెడ వెనక భాగంలో ఉండే న్యూకల్ ట్రాన్స్లూసెన్సీ అంటారు, బ్లాక్ ఏరియా ఆన్ ద బ్యాక్ ఆఫ్ ద హెడ్. ఆ బ్యాక్ ఆఫ్ ద హెడ్లో ఉండే బ్లాక్ ఏరియాని న్యూకల్ ట్రాన్స్లూసెన్సీ ఎన్టీ ఆర్ న్యూకల్ థిక్నెస్ అంటారు. ఈ థిక్నెస్ను మెజర్ చేస్తాం. సో దీంట్లో ఉండేది నేసల్ బోన్స్ ఒకటి, న్యూకల్ థిక్నెస్ ఒకటి. నెక్స్ట్ ఇది కూడా సేమ్ నేసల్ బోన్. ఈ వైట్ లైన్ ఈజ్ నేసల్ బోన్. ఇది హార్డ్ ప్యాలెట్, మ్యాండిబుల్, ఇదంతా కూడా బేబీ హెడ్ లోపల కనపడేది బ్రెయిన్, మనకి కొరాయిడ్ ప్లెక్సస్ ఇన్ ద బ్రెయిన్. నెక్స్ట్ సేమ్ థింగ్, ఇది న్యూకల్ ట్రాన్స్లూసెన్సీ బ్యాక్ కనపడేది. నెక్స్ట్ తర్వాత డక్టస్ వినోసస్. ఇది మనకి తల్లి ద్వారా అంబలైకల్ వెయిన్ నుంచి ఒక డక్టస్ వినోసస్ ద్వారా బ్లడ్ డైరెక్ట్గా బేబీ హార్ట్లోకి పంప్ అవుతుంది. సో దాంట్లో ఫ్లో ఎలా ఉంది అనే దాన్ని బట్టి కూడా ఆ ఫ్లో సరిగ్గా ఉందా లేదా, ఇది క్లాసికల్ నార్మల్ ఫ్లో ప్యాటర్న్. ఇది అబ్నార్మల్ బేబీస్లో ఈ ప్యాటర్న్ మారిపోతుంది అది. సో ఆ మారిపోయిన ప్యాటర్న్ని దీని ద్వారా మనం కనుక్కోవచ్చు. దీన్ని ఏ వేవ్స్ అంటారు. ఈ ఏ వేవ్స్ డీప్ అయిపోయి రివర్సల్లో వస్తూ ఉంటాయి. అవి అబ్నార్మల్ బేబీస్ ఉన్నప్పుడు ఆ టైప్లో కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ అలాగే బేబీ హార్ట్లో బ్లడ్ ఫ్లో ఎలా ఉంది, ట్రైకస్పిడ్ వాల్వ్ అంటే కుడి పక్కన రైట్ ఏట్రియం నుంచి రైట్ వెంట్రికిల్కి వెళ్ళే చోట ఆ ట్రైకస్పిడ్ వాల్వ్ రీగజిటేషన్ ఉంటుంది కొంతమందిలో ఈ అబ్నార్మల్ బేబీస్లో. ఆ రీగజిటెంట్ ఫ్లో ఉందా లేదా అనేది చూసేదే ట్రైకస్పిడ్ ఫ్లో అంటారు. సో దాని ద్వారా మనం ఫ్లో అనేది నార్మల్గా ఉందా లేదా. అదే బేబీస్లో యూజువల్గా ఈ బేబీస్లో హార్ట్ డిఫెక్ట్స్ ఉంటాయి. ఆ హార్ట్ డిఫెక్ట్స్ ఉన్నట్లో ట్రైకస్పిడ్ రీగజిటేషన్ వస్తుంది. సో ఈ టైంలోనే మనం ఈ ట్రైకస్పిడ్ ఫ్లో చూస్తే మనకి రివర్సల్ ఆఫ్ ఫ్లో కనుక ట్రైకస్పిడ్ ఫ్లో రివర్సల్ కనుక ఉంటే అండర్లయింగ్ హార్ట్ డిఫెక్ట్ ఉంది అంటే ఇండైరెక్ట్గా క్రోమోజోమల్ అబ్నార్మాలిటీ ఉండే అవకాశాలు ఉన్నాయి అనేది మనకు తెలుస్తుంది. నెక్స్ట్ సో నేసల్ బోన్ లేకపోతే ఏంటి. సో 11 to 13 వీక్స్లో నేసల్ బోన్స్ నార్మల్ బేబీస్లో కూడా ఒక 3% నుంచి 5% ఆఫ్ ద బేబీస్లో 1 to 3% అది. సో నార్మల్ బేబీస్లో కూడా కనిపించదు, కొంతమందిలో లేట్గా కనిపిస్తుంది. సో నార్మల్ కనిపించలేదు అంటే 100% ఇది అబ్నార్మల్ అనేది కాదు. అబ్నార్మల్ బేబీస్లో ఎక్కువ మందిలో నేసల్ బోన్స్ కనిపించవు, కానీ నార్మల్ బేబీస్లో కూడా నేసల్ బోన్స్ ఒక్కొక్కసారి కనిపించవు. సో అందుకని ఇది 100% డయాగ్నోస్టిక్ కాదు, ఇది మనకి రిస్క్ అసెస్మెంట్ చేసేది మాత్రమే. అలాగే ట్రైసోమీ 21 ఉన్న బేబీస్లో 60%లో నేసల్ బోన్స్ కనిపించవు. అలాగే ట్రైసోమీ 18 ఉన్న వాళ్ళల్లో 50%లో కనిపించవు. ట్రైసోమీ 13 ఉన్న వాళ్ళల్లో 40%లో కనిపించవు. సో ఇది 13 వీక్స్లో వాళ్ళలో ఇక మోర్ కామన్.
11 వారాల కంటే కూడా 13 వారాల్లో ఎక్కువ కామను. న్యూకల్ ట్రాన్స్లూసెన్సీ అంటే మెడ వెనక భాగంలో థిక్నెస్ ఎక్కువైన వాళ్ళల్లో ఇట్లా నేసల్ బోన్స్ కనుక కనపడకపోతే అండ్ బ్లాక్లు అయితే కనుక వాళ్ళల్లో రిస్క్ ఆఫ్ ట్రైసోమీ 21 అనేది ఎక్కువ. నెక్స్ట్ ఇవి కాక అదర్ మార్కర్స్ కూడా చూస్తామండి. అవేంటి అంటే కొరాయిడ్ ప్లెక్సస్ సిస్ట్. ఒక్కొక్కసారి బ్రెయిన్లో ఉండే కొరాయిడ్ ప్లెక్సెస్లో చిన్న చిన్న నీటి బుడగలు అనేది తయారవుతూ ఉంటాయి. సో ఆ సిస్ట్లు కనపడితే ద ఇన్సిడెన్స్ అనేది ఈ క్రోమోజోమల్ అబ్నార్మాలిటీ అనేది కొంచెం రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. అట్లాగే వేరియస్ వెంట్రిక్యులోమెగాలీ అంటే సెరిబ్రల్ వెంట్రికిల్ కొద్దిగా పెరగటం, ప్రామినెంట్ సిస్టర్నా మ్యాగ్నా అంటే ఇది ఒక వాటర్ ఫీల్డ్ స్పేస్ ఆన్ ద బ్యాక్ ఆఫ్ ద హైండ్ బ్రెయిన్ అంటే చిన్న మెదడు వెనక భాగంలో ఉండేది సిస్టర్నా మ్యాగ్నా. అట్లాగే ఇంక్రీజ్డ్ ఎన్టీ ఇందాక చెప్పుకున్నాం నేసల్ బోన్స్. ఈ రెండిటిది రిస్క్ మాత్రం ఎక్కువ. నేసల్ బోన్స్, న్యూకల్ ట్రాన్స్లూసెన్సీ అవి గనక ఎక్కువ ఉంటే 10 times మోర్ కామన్ కంపేర్ టు ద అదర్ ప్రాబ్లమ్స్ లైక్ కొరాయిడ్ ప్లెక్సస్ సిస్ట్ ఒక్కటే ఉంటే గనక ఓన్లీ 1 time ఒక్కటే గనక మనకి పాసిబిలిటీ ఉంటే ఎక్స్ట్రా రిస్క్ ఉండదు. 2-3 అంటే కొరాయిడ్ ప్లెక్సస్ సిస్ట్లు, వెంట్రిక్యులోమెగాలీలు, ప్రామినెంట్ సిస్టర్నా మ్యాగ్నా ఇట్లా 2-3 కనుక ఉంటే రిస్క్ ఇంక్రీజెస్. ఇఫ్ ఓన్లీ 1 కొరాయిడ్ ప్లెక్సస్ సిస్ట్ ఈజ్ దేర్ దాని మూలాన ఎక్స్ట్రా రిస్క్ అనేది ఉండదు. అట్లా వేరియస్ సైన్స్ ఉన్నాయి, ఇవన్నీ చూస్తాం. సో వీటి ద్వారా రిస్క్ అసెస్మెంట్ అనేది చేయటం జరుగుతుంది. ఇది ఒక్కటే కాదు, ఈ స్కాను ప్లస్ ఒక బయోకెమికల్ టెస్ట్ అనేది కూడా జరుగుతుందన్నమాట. నెక్స్ట్ ఆ బయోకెమికల్ టెస్ట్లో 2 హార్మోన్స్ని అసెస్ చేస్తారు, PAP-A అండ్ బీటా హెచ్సిజీ. ఆ 2 లెవెల్స్ని చూసుకొని కంబైన్డ్ రిస్క్ అనేది క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. న్యూకల్ ట్రాన్స్లూసెన్సీ స్కాన్ రిజల్టు ప్లస్ బయోకెమికల్ రిజల్టు ఆ 2 చూసుకొని కంబైన్డ్ రిస్క్ ద్వారా మనం ఈ బేబీకి ప్రాబ్లం వచ్చే అవకాశాలు ఉన్నాయా లేదా అనేది దాని వరకు డిటెక్ట్ చేయగలుగుతాం. కన్ఫర్మేషన్ టెస్ట్ కావాలి అనుకుంటే కోరియాన్ విల్లస్ శాంప్లింగ్ అనేది 12 నుంచి 14 వారాల టైంలో, అట్లాగే యామ్నియోసెంటిసిస్ అంటే ఈ యామ్నియాటిక్ ఫ్లూయిడ్ తీసి టెస్ట్కి పంపించడం అది 17 నుంచి 19 వారాల టైంలో చేయటం జరుగుతుంది. సో దాని ద్వారా క్రోమోజోమ్స్ అనేది అనాలిసిస్ చేసి క్రోమోజోమ్స్లో కరెక్ట్గా అసలు ఉన్నాయా లేదా, వాటిల్లో ఏమన్నా తేడాలు ఉన్నాయా అనేది 100% వచ్చేది ఈ టెస్టుల ద్వారా. కోరియాన్ విల్లస్ శాంప్లింగ్ టెస్ట్ కానీ యామ్నియోసెంటిసిస్ అండ్ ఇది క్రోమోజోమల్ అనాలిసిస్. సో ఆ టెస్టుల ద్వారా తెలుస్తుంది. 3 millimeters కంటే తక్కువ ఉన్నప్పుడు అది నార్మల్ న్యూకల్ ట్రాన్స్లూసెన్సీ. అంతకంటే ఎక్కువ ఉంటే ఏం చేయాలి అంటే నేసల్ బోన్స్ ఎలా ఉన్నాయి అనేది చూస్తాం, ఏ వేవ్స్ డక్టస్ వినోసస్ ఫ్లోస్ ఎలా ఉన్నాయి, ట్రైకస్పిడ్ విల్ ఫ్లోస్ ఎలా ఉన్నాయి. ఈ వీటిల్లో కనుక మనకి ఎక్కువ రిస్క్ ఉంది అంటే అప్పుడు ఈ టెస్టులు చేయటం జరుగుతుంది. నెక్స్ట్ ఇది డబుల్ మార్కర్ టెస్ట్ ఎప్పుడు చేయాలి అనేది. డబుల్ మార్కర్ టెస్ట్ అనేది కొంచెం న్యూకల్ ఎన్టీ స్కాన్ కంటే 1 వారం నుంచి 2 వారాలు ముందు చేసుకుంటే బెటర్. బికాజ్ ఆ టైంలో చేసిన రిజల్ట్స్ బెటర్గా ఉంటాయి ఫర్ ఏ డబుల్ మార్కర్ టెస్ట్. అదే ఎన్టీ స్కాన్కి వచ్చేసరికి 13 నుంచి 14 వారాలప్పుడు కనుక చేస్తే యాక్యురసీ విల్ బి మోర్ కంపేర్ టు ద 11 weeks ఎన్టీ స్కాన్. నెక్స్ట్ ఈ 3.5 millimeters కంటే ఎక్కువ ఉంటే రిస్క్ ఆఫ్ క్రోమోజోమల్ అనామలీస్ ఏమేమి ఉన్నాయి అనేది. ఇది ఇంత 3.5 కంటే రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఆ రిస్క్ ఎక్కువ ఉన్న వాళ్ళల్లో మనం ఇది కోరియాన్ విల్లస్ శాంప్లింగ్ ద్వారా కానీ క్యారియోటైపింగ్ ద్వారా కానీ చేస్తాం. ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ ద జెనెటిక్ సిండ్రోమ్స్ ఉన్న వాళ్ళల్లో కూడా ఈ సెల్ ఫ్రీ DNA అనాలిసిస్ అనేది చేస్తారు. ఫ్యామిలీ హిస్టరీ వాళ్ళ ఫ్యామిలీలో కానీ ఇంతకుముందు ఏదన్నా బేబీకి కానీ కనుక వచ్చి ఉంటే కనుక సెల్ ఫ్రీ DNA టెస్ట్ అనేది అవైలబుల్. ఇది స్కానింగ్ కాదు, ఇది ఒక బ్లడ్ టెస్ట్ లాంటిది. బ్లడ్ ద్వారా చేయొచ్చు, యామ్నియాటిక్ ఫ్లూయిడ్ ద్వారాను చేయొచ్చు. అండ్ డీటెయిల్డ్ స్కాన్ మిగతాది ఈ యాంటీ స్కాన్ ద్వారా కలిపి ప్లస్ డీటెయిల్ స్కాన్ ద్వారా 13 to 14 weeks అప్పుడు సమ్ ఆఫ్ ద అబ్నార్మాలిటీస్ అనేది మనం చేయడం కుదురుతుంది. వాటి ద్వారా ఏదైనా లేనప్పుడు కూడా ఈ హై రిస్క్ వచ్చినప్పుడు మళ్ళా 18 నుంచి 20 వారాలప్పుడు స్ట్రక్చరల్ స్కాన్ చేయాలి. దాన్నే టీఫా స్కాన్ అంటారు. నెక్స్ట్ హౌ టు క్యాలిక్యులేట్ ద కాన్సిక్వెన్స్ ఆఫ్ ఎన్టీ. ఇది ఫీటస్ ఎన్టీ 3.5 నుంచి 4.5 millimeters ఉంటే
20% ఆఫ్ ద అబ్నార్మల్ క్రోమోజోమ్, 20% ఆఫ్ ద టైమ్స్ అబ్నార్మాలిటీ ఉంటుంది, 80% నార్మల్ ఉంటుంది. సో ఆ నార్మల్లో 10% మేజర్ బర్త్ డిఫెక్ట్స్ ఉండే అవకాశం ఉంది. సో ఆ 10% తీసేస్తే 70% విల్ బి కంప్లీట్లీ నార్మల్. సో మనకి ఎన్టీ స్కాన్ ఒక్కటే వచ్చి కనుక పాజిటివ్ వచ్చి ఉంటే 100% ఇది అబ్నార్మల్ అనేది కాదు. చాలాసార్లు ఆ ఎన్టీ ఎక్కువ రాగానే అమ్మో నాకు తేడా ఉంది అనే భయపడతా ఉంటారు. కానీ భయపడాల్సింది అంతగా లేదు. 70% వాళ్ళు నార్మల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో అవి ఏంటి అనేది తెలుసుకోవాలి అనుకుంటే మిగతా టెస్టులు చేసి నిర్ధారణ చేసి అప్పుడు మనకు కన్ఫర్మ్ చేసుకొని దెన్ యూ కెన్ టేక్ ఎ డెసిషన్. మీకు 20 వారాల దాకా మీకు ప్రెగ్నెన్సీని టెర్మినేట్ చేసుకునే అవకాశం ఉంది. అది ఇప్పుడు పెంచారు, 24 వారాల వరకు కూడా పెంచారు. సో మనకి ఈ లోపే ఈ కోరియాన్వెలస్ శాంప్లింగ్ అంటే 14 వారాలు, రిజల్ట్ వచ్చేసరికి ఇంకొక వారం అయినా కానీ 15 నుంచి 16 వారాల లోపల తెలుస్తుంది 100% రిజల్ట్స్. సో కంగారు పడుకోకుండా మిగతా టెస్టులు చేయించుకొని డిటర్మైన్ చేసుకోవచ్చు. అదర్వైజ్ వీఆర్ టేకింగ్ అవుట్ నార్మల్ బేబీస్ అన్నెసెసరీలీ. నెక్స్ట్, ఇది ఒక కోలోప్రోసెన్కెఫాలిక్ బ్రెయిన్ డెవలప్మెంటల్ డిఫెక్ట్, వన్ ఆఫ్ ద మేజర్ డిఫెక్ట్స్ విచ్ రిక్వైర్స్ టెర్మినేషన్. నెక్స్ట్, ఎక్రేనియా అంటే బేబీ ఈ ఆర్బిట్స్ అంటే కళ్ళ పైభాగం అనేది సరిగ్గా డెవలప్ అవ్వదు. వాల్ట్ అంటే బోన్ పార్ట్ అది కనిపించదు, డెవలప్ అవ్వదు. సో దాని మూలంగా ఏంటంటే బ్రెయిన్ ఇట్ గెట్స్ అబ్జార్బ్డ్, యామ్నియాటిక్ ఫ్లూయిడ్ దాని మూలాన బ్రెయిన్ అబ్జార్బ్ అయిపోయి తల పైభాగం అంతా కూడా బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది ప్రాపర్గా ఉండదు. ఇది మేజర్ డిఫెక్ట్. నెక్స్ట్, ఇదే 3Dలో మనకి ఈ రకంగా కనిపిస్తూ ఉంటుంది. సో ఇట్లా ఉన్నప్పుడు టెర్మినేషన్ అనేది 100% చేసుకోవాలి. బికాజ్ ఈ బేబీస్ 9th మంత్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు డెలివరీ అయిన తర్వాత వాళ్ళు సర్వైవ్ అవ్వరు, వెంటనే పోతారు, చనిపోతారు. నెక్స్ట్, సెకండ్ ట్రైమస్టర్ అంటే 4వ నెల తర్వాత నుంచి ఎప్పుడు చేస్తారు. సెకండ్ ట్రైమస్టర్లో మెయిన్గా గ్రోత్ అండ్ డెవలప్మెంట్, పెరుగుదల ఎలా ఉంది అనేది తెలుసుకోవడానికి, తర్వాత ఫీటల్ ఎనామలీ స్కానింగ్, అదే టీఫా స్కానింగ్, తర్వాత ప్లాజెంటా మాయ ఎక్కడ ఉంది, మాయ పొజిషన్ ఎలా ఉంది, మాయ ఏమన్నా గర్భసంచి ద్వారాన్ని కవర్ చేస్తుందా, మార్ఫాలజీ అంటే మాయ అనేది సరిగ్గా ఉండి రక్త ప్రసారం అనేది బేబీకి సరిగ్గా వెళ్ళటానికి అవకాశం ఉందా, తర్వాత యామ్నియాటిక్ ఫ్లూయిడ్ అంటే ఈ ఉమ్మునీరు ఎలా ఉంది ఇది తెలుసుకోవడానికి, అంబలైకల్ కార్డ్ అంటే తల్లి నుంచి ప్లెజెంటా నుంచి శిశువుకి వచ్చే బ్లడ్ వెసల్స్ అన్ని ఉండేదాన్ని అంబలైకల్ కార్డ్ అంటారు, దాంట్లో ఉంటాయి. తర్వాత సర్వైకల్ ఇన్కాంప్లెక్స్, శిశువు అదే మదర్ ద్వారం అనేది సరిగా ఓపెన్గా ఉందా, క్లోజ్గా ఉందా, క్యారీ చేయగలగడానికి అవకాశం ఉందా, దానికి ఏమైనా ట్రీట్మెంట్ అవసరమా, ఇవన్నీ. తర్వాత పిఐహెచ్ అంటే కొంతమందికి హైపర్ టెన్షన్ అనేది డెవలప్ అవుతుంది, ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్. అంతకుముందు బీపీ అనేది ఉండదు, ప్రెగ్నెన్సీలో వస్తుంది, దాన్నే పిఐహెచ్ అంటారు. దాన్ని మనం స్కాన్ ద్వారా వీళ్ళకి వచ్చే అవకాశాలు ఉన్నాయా లేదా అనేది కనుక్కోవడానికి అవకాశం ఉంది. నెక్స్ట్, సో జెస్టేషనల్ ఏజ్ అంటే బేబీ ఏజ్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం అనేది బేబీ మెజర్మెంట్స్ తీసుకుంటాం, తల మెజర్మెంట్స్, దాన్ని బీపీడి హెడ్ సర్కంఫరెన్స్ అని, అలాగే అబ్డామెన్ సర్కంఫరెన్సు, పొట్ట చుట్టుకొలత, ఫీమర్ లెంగ్త్, థైలో ఉండే బోన్, అట్లాగే హ్యూమరస్ లెంగ్త్. సో వీటి ద్వారా 4, 5 తీసుకుని వీటి ద్వారా యావరేజ్ తీసుకుంటే మనకి ఆ బేబీ యావరేజ్ సైజు వస్తుంది, ఎంత సైజులో ఉంది అనేది వస్తుంది అది. నెక్స్ట్, ఇట్లా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి, అన్ని మెజర్మెంట్స్ తీసుకుంటే మనకు ఆటోమేటిక్గా మనకి వేరియస్ రేషియోస్ వస్తాయి. ఈ రేషియోస్ ద్వారా మనం కొంత తెలుసుకోవచ్చు, తల ఎలా పెరుగుతూ ఉంది, మొండెం ఎలా పెరుగుతూ ఉంది, పెరుగుదల తక్కువ ఉందా, లేకపోతే బోన్స్ గ్రోత్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా తెలుసుకుంటాయి. కొంతమందిలో బోన్ గ్రోత్ ఉండదు, శిశువు బాగానే ఉంటుంది కానీ బోన్ గ్రోత్ సరిగ్గా ఉండదు, వాళ్ళని స్కెలిటల్ డిస్ప్లేసియా అంటారు. సో అటువంటప్పుడు ఏంటంటే లాంగ్ బోన్స్ షార్ట్గా ఉంటాయి, మిగతా హెడ్ అండ్ బాడీ నార్మల్గా ఉంటుంది. అదే పెరుగుదల తక్కువ ఉన్న వాళ్ళల్లో హెడ్ బాగుంటుంది, ఫీమర్ లెంగ్త్ బాగుంటుంది, అబ్డామెన్ సర్కంఫరెన్స్ తగ్గుతుంది, అంటే పొట్ట చుట్టుకొలత తగ్గుతుంది. అది చాలా సెన్సిటివ్ ఇండికేటర్ అన్నమాట. సో శిశువు సరిగ్గా పెరగటలేదు అనేది మనకి అబ్డామెన్ పొట్ట చుట్టుకొలత తీసుకుంటాం ద్వారా తెలుస్తుంది. అలాగే వెయిట్ క్యాలిక్యులేషన్స్ కూడా వస్తాయి, డెలివరీ డేట్ వస్తుంది. సో డెలివరీ డేట్ అనేది మొదటి 3 నెలల్లో తీసుకున్నది మోర్ యాక్యురేట్, ఆ తర్వాత తీసుకున్న దాంట్లో అంత యాక్యురసీ ఉండదు.
సో ఆ తర్వాత తీసుకున్న వాటిల్లో యాక్యురసీ అనేది 2 నుంచి 3 వారాల వరకు వేరియేట్ అవుతుంది. వేరాజ్ మొదటి 3 నెలల్లోకి వచ్చేసరికి 6 రోజుల వేరియేషన్ తోటే మనం తెలుసుకోగలుగుతాం. నెక్స్ట్, అది అల్ట్రాసౌండ్ యాక్యురేటా ఎల్ఎంపి యాక్యురేటా అనేది తెలుసుకోవాలి అనుకుంటే రెండింటిని కంపేర్ చేస్తాం. మొదటి 3 నెలల్లో ఎల్ఎంపి డేట్ ద్వారా వచ్చిన ఈడిడి, తర్వాత అల్ట్రాసౌండ్ ద్వారా వచ్చిన ఈడిడి, ఆ రెండింటి డిఫరెన్సు వారం రోజుల కంటే తక్కువ కనుక ఉంటే అల్ట్రాసౌండ్ ద్వారా ఇది మన ఎల్ఎంపి ద్వారా వచ్చిన డేటే కన్ఫర్మ్ అవుతుంది. అదే మోర్ దెన్ 7 days అంటే 10 రోజులో 14 రోజులో డిఫరెన్స్ వచ్చిందనుకోండి స్కానింగ్కిను మీ ఎల్ఎంపి డేట్స్కి, అప్పుడు స్కానింగ్ డేట్స్ ఆర్ మోర్ అక్యురేట్. సో ఆ రకంగా మొదటి 3 నెలల్లోనే డెలివరీ డేట్ అనేది ఫిక్స్ చేయడం జరుగుతుంది. ఒక్కసారి ఆ డేట్ ఫిక్స్ చేసిన తర్వాత ప్రెగ్నెన్సీ స్కానింగ్లు వేరియస్ స్కానింగ్లు చేసినప్పుడు వచ్చిన డేట్లని మనం కన్సిడరేషన్లోకి తీసుకోకూడదు. ఎందుకంటే గ్రోత్ వేరియేషన్ రావటం వలన మనకి ఈడిడి కూడా మారిపోతూ ఉంటుంది. దట్ ఈస్ బికాస్ గ్రోత్ వేరియేషన్. అది గ్రోత్ తక్కువ ఉండొచ్చు, లేకపోతే స్కెలిటల్ డిస్ప్లేసియా వలన ఉండొచ్చు, లేకపోతే హెడ్ సరిగ్గా పెరగకపోవటం వలన ఉండొచ్చు. సో వేరియస్ రీజన్స్ వలన మారిపోతూ ఉంటాయి. సో అందుకని దాని ద్వారా వచ్చే డెలివరీ డేటు కరెక్ట్ కాదు. చాలామంది ఏం చేస్తూ ఉంటారు, 3rd month 4th monthలు తీసుకున్న స్కానింగ్లను పక్కన పడేసి 9వ నెలలో వచ్చి మాకు డెలివరీ డేట్ చెప్పండి అంటారు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే దాని ద్వారా వచ్చేది ఏంటంటే 2 నుంచి 3 వారాల వేరియేషన్ వస్తుంది. ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ మీనింగ్ ఆ టైంలో. సో అందుకని ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ అనేది ఫస్ట్ ట్రైమెస్టర్లో డిటర్మైన్ చేసిందే ఉంటుంది. అది మారకూడదు. దాన్నే మీరు తీసుకోవాలి. దాని ప్రకారమే డెలివరీ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, అదే 2nd ట్రైమెస్టర్ అంటే 4వ నెల నుంచి 6వ నెల నిండే వరకు 1 నుంచి 2 వారాల వేరియేషను. ప్రెగ్నెన్సీ మనకి ఎల్ఎంపి డేట్స్కి లేకపోతే అల్ట్రాసౌండ్ డేట్స్కి వేరియేషన్ కనుక 1 నుంచి 2 వారాల లోపు కనుక ఉంటే ఎల్ఎంపి డేట్ తీసుకోవాలి. 2 వారాల కంటే మించి ఉంటే అప్పుడు అల్ట్రాసౌండ్ డేట్స్ తీసుకుంటాం. 3rd ట్రైమెస్టర్లో కూడా అదే సేమ్ 2 to 3 weeks వేరియేషన్ వస్తుంది. నెక్స్ట్, తర్వాత యామ్నియాటిక్ ఫ్లూయిడ్ అంటే ఉమ్మినీరు, అది ఎలా ఉంది అనేది తెలుసుకోవటానికి మనకి లోపల ఓవరాల్గా మనకు ఒకటి అసెస్మెంట్ చేస్తాం అన్నమాట. అసలు బేబీ చుట్టూతా పాకెట్ ఆఫ్ ఫ్లూయిడ్ ఉందా లేదా, ఫ్లూయిడ్ ఉంటే నార్మల్గా ఉందని చెప్పవచ్చు. దానికి క్వాంటిటేటివ్ ఎస్టిమేషన్ చేయాలి అనుకుంటే అప్పుడు సింగిల్ లార్జెస్ట్ పాకెట్ అయినా తీసుకుంటాం, లేకపోతే యామ్నియాటిక్ ఫ్లూయిడ్ ఇండెక్స్ అంటే 4 క్వాడ్రంట్స్లోను బేబీ అంటే మదర్ యూట్రస్ని 4 క్వాడ్రంట్స్గా డివైడ్ చేసి ఈచ్ క్వాడ్రంట్లో మ్యాక్సిమం పాకెట్ ఎంత ఉందో అనేది చూసుకొని 4ని సమ్మేట్ చేస్తే వచ్చేదే యామ్నియాటిక్ ఫ్లూయిడ్ ఇండెక్స్. అది నార్మల్గా 8 నుంచి 18 సెంటీమీటర్ల వరకు ఉండొచ్చు. అంతకంటే తక్కువ ఉంటే తక్కువ ఉన్నట్టు, ఎక్కువ ఉంటే అది ఫ్లూయిడ్ ఎక్కువ ఉన్నట్టుగా మనం కన్సిడర్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్, తర్వాత ప్లాజెంటా మాయ లోకలైజేషన్, మాయ పొజిషన్ ఎక్కడుంది, అది గర్భసంచికి యాంటీరియర్ వాల్లో ఉందా, పోస్టీరియర్గా ఉందా, కిందకు వస్తూ ఉందా, గర్భసంచి గర్భాశయాన్ని ద్వారాన్ని కవర్ చేస్తూ ఉందా లేదా, అది చాలా ఇంపార్టెంట్. బికాస్ అది కనుక కంప్లీట్గా కవర్ చేస్తే నార్మల్ డెలివరీ అనేది అవకాశం లేదు. కంపల్సరీగా అబ్డామిన్ ద్వారా సిజేరియన్ ద్వారా డెలివరీ చేయాల్సిందే. సో అందుకని మాయ పొజిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అటువంటి వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాలి. రెస్ట్ అనేది అవసరం ఉంటుంది. సో లోయర్ యూట్రైన్ సెగ్మెంట్లో ఎంతవరకు వస్తుంది, కంప్లీట్గా కవర్ చేస్తుందా లేదా. కంప్లీట్ ప్లెజెంటా ప్రీవియసే డేంజరస్. ఒక్కొక్కసారి మార్జినల్ ప్లెజెంటాస్ ఉంటాయి. ఇనీషియల్గా 3rd 4th మంత్లో మార్జినల్గా ఉన్నాయి. అదే 7th మంత్కి వచ్చేసరికి అవి పైకి వెళ్ళిపోతాయి. బికాస్ డిఫరెన్షియల్ గ్రోత్ ఆఫ్ ద యూట్రస్ అంటే లోయర్ సెగ్మెంటు ఎక్స్పాండ్ అవుతూ పోతూ ఉంటుంది. అందుకని ఏమవుతుందంటే మాయ పైకి జరుగుతూ పోతుంది. సో అందుకని మొదటి 3-4 నెలల్లో తీసుకున్న మాయ పొజిషన్ అనేది కరెక్ట్ కాదు. సో తర్వాత 6th మంత్లోను 5th మంత్ తర్వాత వచ్చిన మాయ పొజిషన్ ఎట్లా ఉంది అనే దాన్ని బట్టి డెలివరీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. నెక్స్ట్, ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ప్లెజెంటల్ అబ్రప్షన్ అంటే ప్లెజెంటా ముందే యూజువల్గా ప్లెజెంటా అనేది బేబీ డెలివరీ అయిన తర్వాత అప్పుడు సపరేట్ అవుతుంది మదర్ వూమ్ నుంచి. కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ముందే డెలివరీ అవ్వక ముందే సపరేట్ అయిపోతుంది. సో ఆ సపరేషన్ అనేది కొద్దిగా ఉందా ఎక్కువ ఉందా అనే దాన్ని బట్టి ఉంటుంది. వీళ్ళకి బాగా సివియర్ అబ్డామినల్ పెయిన్ వస్తుంది, బాగా టైట్నింగ్ ఉంటుంది, బేబీ మూమెంట్స్ ఉండవు. కంప్లీట్గా కనుక అబ్రప్షన్ వస్తే
వెంటనే అది లోపల బ్లీడింగ్ బయటికి ఏం కనిపించదు, లోపల చాలా హెవీ బ్లీడింగ్ ఉంటుంది అండర్నీత్ ద ప్లాజెంటా. సో వీళ్ళది ఇది ఆల్మోస్ట్ లైక్ ఎమర్జెన్సీ ప్రొసీజర్గా తీసుకుంటే టేకప్ చేయాలి. నెక్స్ట్ తర్వాత సర్వైకల్ లెంగ్త్, ముఖద్వారం, గర్భాశయ ముఖద్వారం అది ఎలా ఉంది. నార్మల్గా 4 సెంటీమీటర్స్ ఉంటుంది, 4 నుంచి 5 సెంటీమీటర్స్ వరకు. అది తక్కువ ఉంటే కనుక దానికి ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. సో ఎంత తక్కువ ఉంది, ఇంటర్నల్ లాస్ ఓపెన్ అయిందా లేదా, ఇది అనేది స్కాన్ ద్వారా తెలుసుకోవచ్చు. అబ్డామిన్ ద్వారా తెలుసుకోవడానికి కొంచెం బ్లాడర్ ఫుల్గా ఉండాలి. వెజైనల్ స్కాన్ ద్వారా మనం మోర్ యాక్యురేట్గా అసెస్ చేయొచ్చు. నెక్స్ట్ ఇది గర్భాశయ ముఖ ద్వారం ఓపెన్ అయింది. ఇక్కడ ఫన్నెలింగ్ అంటారు. ఇనీషియల్గా ఒక ఫన్నెల్ మాదిరిగా వస్తుంది, అది స్లోగా ఓపెన్ అప్ అయిపోతే సో వీళ్ళు ప్రిమెచ్యూర్గా డెలివరీ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో అది తెలుసుకోవడానికి స్కానింగ్ చాలా ఉపయోగపడుతుంది. బికాజ్ ప్రిమెచ్యూరిటీని ప్రివెంట్ చేయాలి అనుకుంటే ఇటువంటి ప్రాబ్లమ్స్ని మనం డిటెక్ట్ చేసుకోగలిగి దానికి సరైన ట్రీట్మెంట్ కనుక ఇచ్చి సరైన ప్రికాషన్స్ కనుక తీసుకుంటే బేబీని కొంతకాలం ప్రొలాంగ్ చేయడానికి అవకాశం ఉంటుంది ఇన్సైడ్ ద యూట్రస్. అది ప్రొలాంగ్ చేయకపోతే ఆ ప్రిమెచ్యూరిటీకి వచ్చే ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ టార్గెటెడ్ ఇమేజింగ్. అసలు ఎనామలీస్ని మనం ఎలా కనుక్కోగలుగుతాం అనేది ఈ టార్గెటెడ్ ఇమేజింగ్. అంటే పార్ట్ బై పార్ట్ మనం ఎనలైజ్ చేస్తాం. నెక్స్ట్ ఫస్ట్ హెడ్ లోపల ఉండే స్ట్రక్చర్స్, హెడ్ షేప్ కాడి నుంచి షేప్ ఎలా ఉంది, నార్మల్గా ఉందా, అబ్నార్మల్ షేప్లో ఉందా అనేది ఉంటుంది. నార్మల్గా ఓవల్ షేప్లో ఉంటుంది. నార్మల్గానే కొంతమందికి బ్రాకీకెఫాలి అంటే విడ్త్ ఎక్కువ ఉంటుంది, ఈ యాంట్రోపోస్టీరియర్ డైమెన్షన్ తక్కువ ఉంటుంది. కొంతమందికి డోల్కోకెఫాలి అంటే యాంట్రోపోస్టీరియర్ ఎక్కువ ఉంటుంది, ఈ సైడ్ టు సైడ్ తక్కువ ఉంటుంది. కొంతమందికి ఆక్సీకెఫాలి అంటే లోయర్ టు అప్పర్, కింద నుంచి పైకి ఎక్కువ ఉంటుంది. సో వేరియస్ టైప్స్ ఆఫ్ షేప్స్ ఉంటాయి. ఆ షేప్స్ని బట్టి కొంతమందిలో అబ్నార్మాలిటీస్లు ఎట్లా ఉండొచ్చు అనేది తెలుస్తుంది. లెమన్ షేప్డ్ ఒక్కొక్కసారి నిమ్మకాయ షేప్లో వస్తాయి. సో అది దట్ ఈజ్ అన్ ఇండైరెక్ట్ సైన్ ఆఫ్ సమ్ బ్రెయిన్ ఎనామలీ. బ్రెయిన్లోను స్పైన్లోను ఎనామలీస్ ఉన్నప్పుడు ఆ టైప్ ఆఫ్ షేప్ ఆఫ్ ద హెడ్ ఉంటుంది. సో హెడ్లో మనకి బ్రెయిన్ స్టడీ చేస్తాం. బ్రెయిన్ అనేది నార్మల్గా ఉందా, అబ్నార్మల్గా డెవలప్ అవుతుందా, ఇది అనేది మనకి ఈ స్టడీలో తెలుస్తుంది. సో ఇక్కడ మనకి బ్రెయిన్ అనేది మనకు కనిపిస్తూ ఉంది. సో సెంటర్లో కనపడే వైట్ లైన్ దట్ సపరేట్స్ బోత్ ద రెండు హెమిస్ఫియర్స్, రెండు పక్కన పెద్ద మెదడు రెండుగా ఉంటుంది, 2 లోబ్స్లో ఉంటాయి, రైట్ లోబు లెఫ్ట్ లోబు. ఆ 2 లోబ్స్ని డివైడ్ చేస్తా ఒక ఫాక్స్ ఉంటుంది. సో ఆ ఫాక్స్ లోపల ఉండే వెంట్రికల్ సైజ్ ఎలా ఉంది, సిస్టర్నా మ్యాగ్రా బ్యాక్ ఆఫ్ ద సెరిబెల్లంలో ఉండే స్పేస్ని అది మెజర్మెంట్స్ తీసుకుంటాం జరుగుతుంది. సో ట్రాన్స్ సెరిబెల్లార్ డయామీటర్, సో చిన్న మెదడు సైజు, ఆ సైజు కూడా చాలాసార్లు 18 నుంచి 20 వారాల టైంలో ఆ సైజు జెస్టేషనల్ ఏజ్ అంటే బేబీ యొక్క వయస్సు కరస్పాండ్ అవుతాయి. ఆ తర్వాత మళ్ళీ ఈ సెరిబెల్లార్ డయామీటర్ ఎక్కువ ఉంటుంది. కానీ 16 నుంచి 20 వారాలు 26 వారాల టైంలో మనకి సెరిబెల్లార్ డయామీటర్ను జెస్టేషనల్ ఏజ్ ఈక్వల్గా ఉంటాయి. అలాగే మనకి ఫేషియల్ స్ట్రక్చర్స్, ఆర్బిట్స్, కళ్ళు, ముక్కు, తర్వాత ప్యాలెట్, ఇవన్నీ కూడా మనకి చూడటం జరుగుతుందండి. నెక్స్ట్ ఇది బ్రెయిన్. ఇది 3D టైప్ ఆఫ్ స్కానింగ్ ఆఫ్ ద బ్రెయిన్ షోయింగ్ ద కొరోనల్ వ్యూ, సాజిటల్ అండ్ కొరోనల్ వ్యూ. ఇది సాజిటల్ వ్యూలో కనిపిస్తూ ఉంది. సో సాజిటల్ వ్యూలో మనకి కార్పస్ కెలోజం అంటే మెదడు 2 లోబ్స్ని కనెక్ట్ చేసేది కార్పస్ కెలోజం ఉంటుంది. దాన్ని స్టడీ చేయడానికి ఈ వ్యూ ఉపయోగపడుతుంది. నెక్స్ట్ తర్వాత ఆర్బిట్స్, ఇది ప్రొఫైల్ వ్యూ. ఈ 2 ఆర్బిట్స్, ఈ బ్లాక్ ఏరియాస్ 2 కూడా 2 కళ్ళు, మధ్యలో ఉండేది ముక్కు. నెక్స్ట్ ఇది బ్రెయిన్లో ఉండే బ్లడ్ ఫ్లో సరిగ్గా ఉన్నాయా లేదా, ఈ వెసల్స్ని బట్టి కూడా కార్పస్ కెలోజం సరిగ్గా ఉందా లేదా అనేది మనం కనుక్కుంటాం. కార్పస్ కెలోజం సరిగ్గా ఉన్నప్పుడే ఈ వెసల్స్ ఇట్లా కోర్స్ నార్మల్గా ఉంటుంది, లేకపోతే ఆల్టర్ అయిపోతాయి. సో దిస్ ఇండికేట్స్ నార్మల్ కార్పస్ కెలోజం. నెక్స్ట్ దీంట్లో దిస్ ఈజ్ ద కార్పస్ కెలోజం, బ్లాక్ ఏరియా which connects the 2 brains. Next, orbits and face.
యూ కెన్ సీ ద సేమ్ థింగ్. నెక్స్ట్ స్పైన్. బ్రెయిన్ అయిన తర్వాత స్పైన్ అది సర్వైకల్, డార్సల్, లంబోసాక్రల్ స్పైన్ కరెక్ట్గా ఉందా, యాంగిల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, బోత్ సాజిటల్ వ్యూలోను, కొరోనల్ వ్యూ అండ్ యాక్సియల్ వ్యూ 3 డైరెక్షన్స్లోనూ చూసి అసలు ఇంటిగ్రిటీ సరిగ్గా ఉందా, పైన స్కిన్ కవర్ అయి ఉందా లేదా, స్కిన్ కవర్ చేస్తూ ఉందా లేదా, ఇవన్నీ కూడా మనకి స్పైన్ ద్వారా స్పైన్లో ఉండే ప్రాబ్లమ్స్ మనం తెలుసుకోగలుగుతాం. నెక్స్ట్ సేమ్ థింగ్ స్పైన్ ఇన్ సాజిటల్ వ్యూస్. నెక్స్ట్ యాక్సియల్ వ్యూ. యాక్సియల్ వ్యూలో మనకి 3 ఎపిఫిషియల్ సెంటర్స్ కనిపిస్తాయి. అది ఓపెన్గా ఉందా, క్లోజ్డ్గా ఉందా అనేది తెలుస్తుంది. ఇది వర్టిబ్రల్ బాడీది, తర్వాత లేటరల్ పెడికిల్స్ ఇవి, ఈ పైన స్కిన్ కవరింగ్ ఇది సరిగ్గా ఉందా లేదా. ఒక్కొక్కసారి స్పైనా బైఫిడా ఉన్నప్పుడు ఇవి 2 బాగా వైడ్గా సపరేట్ అవుతాయి అండ్ పైన స్కిన్ కవరింగ్ ఉండదు, తర్వాత ఒక బల్జ్ వస్తుంది. సో అది మెనింగోమైలోసిల్ అంటారు. నెక్స్ట్ ఇది 3D ఆఫ్ ద స్పైన్. స్పైన్ 3D చేసినప్పుడు ఎలా కనిపిస్తుంది అనేది ఇది 3Dలో తీసుకున్న ఇమేజ్. అది ఆ 2 లైన్స్లో వచ్చింది. ఇటు పక్కన మనకి రైట్ సైడ్ కనిపించే దాంట్లో దిస్ ఇస్ ద 3D ఇమేజ్ షోయింగ్ ద రిబ్స్. ఇవన్నీ కూడా పక్కటెముకలు. నెక్స్ట్ ఫీటల్ హార్ట్. హార్ట్ని వేరియస్ ఛాంబర్స్ కూడా స్టడీ చేయడం జరుగుతుంది. 4 ఛాంబర్స్ అంటే 4 గదులు, రైట్ ఏట్రియం, రైట్ వెంట్రికలు, లెఫ్ట్ ఏట్రియం, లెఫ్ట్ వెంట్రికలు, తర్వాత ఈ మధ్యలో ఉండే కవాటాలు, మైట్రల్ వాల్వ్, ట్రైకస్పిడ్ వాల్వ్, తర్వాత లెఫ్ట్ హార్ట్ నుంచి అయోటా వస్తుందా లేదా, రైట్ హార్ట్ నుంచి పల్మనరీ ఆర్టరీ వస్తూ ఉందా లేదా, తర్వాత అయోటిక్ ఆర్చ్ సరిగ్గా ఉందా లేదా, ఇవన్నీ కూడా మనకి ఈ ఫీటల్ హార్ట్ స్టడీ ద్వారా తెలుస్తుంది. నెక్స్ట్ లంగ్స్. ఊపిరితిత్తులు ఎలా ఉన్నాయి, 2 ఊపిరితిత్తులు చూడొచ్చు, వాటిల్లో ఉండే ప్రాబ్లమ్స్, ఊపిరితిత్తుల చుట్టూతో ఏమన్నా వాటర్ చేరిందా, ఇటువంటివి కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఊపిరితిత్తుల్లో బ్లడ్ సప్లై. ఇది బ్లడ్ ఎలా సప్లై అవుతుంది ఊపిరితిత్తులకి. నెక్స్ట్ కిడ్నీస్. బేబీ కిడ్నీస్ ఎలా ఉన్నాయి, దే విల్ బి దేర్ ఆన్ ద అబ్డమెన్లో బ్యాక్ సైడ్న ఉంటాయి స్పైన్కి పక్కన. సో కిడ్నీస్ సైజెస్ అసలు ఉన్నాయా లేదా, ఉంటే సైజ్ ఎంత ఉంది, వాటి లోపల యూరిన్ కనెక్షన్ ఎక్కువ ఉందా లేదా, సిస్ట్లు ఉన్నాయా లేదా, హైడ్రోనెఫ్రోస్ ఉందా లేదా, ఇటువంటి తెలుస్తూ ఉంటాయి. లేకపోతే డెవలప్మెంట్ అనామలీస్ ఆఫ్ ద వేరియస్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ద కిడ్నీస్ కూడా మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ తర్వాత చేతులు, కాళ్ళు. ఆల్ ద 4 లిమ్స్ 2 అన్నీ ఉన్నాయా లేదా, సరిగ్గా ఉన్నాయా లేదా. సో ఇవన్నీ కూడా మనకి స్కాన్ ద్వారా కనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ తర్వాత అంబ్లైకల్ ఆర్టరీ డాప్లర్. ఇది మదర్ నుంచి గర్భసంచికి వెళ్ళే బ్లడ్ సప్లై ఎలా ఉంది అనే దాన్ని బట్టి ఈ వీళ్ళకి ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్ అనేది డెవలప్ అవుతుందా లేదా అనేది స్టడీ చేయడానికి అవకాశం ఉంది. ఇది అరౌండ్ 16 to 18 వీక్స్ టైంలో చేస్తూ ఉంటారు. అంటే సైమల్టేనియస్గా ఎన్టీ స్కాన్ ద్వారాను చేయొచ్చు, తర్వాత టీఫా స్కాన్ ద్వారాను చేయొచ్చు. ఆ రెండింటి ద్వారా మనం దీన్ని ప్రెడిక్షన్ చేయడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళల్లో హై రెసిస్టెన్స్ ఫ్లోస్ ఉంటాయి. పిఐ పల్సటైలిటీ ఇండెక్స్ అనేది చాలా హైగా ఉంటుంది. అట్లా కనుక వస్తే వాళ్ళల్లో పిఐహెచ్ వచ్చే అవకాశాలు ఎక్కువ. నెక్స్ట్ ఇది ఫెటలికో. 4 గదులు మనకి క్లియర్గా కనిపిస్తున్నాయి. రైట్ వెంట్రికలు, తర్వాత ఇది లెఫ్ట్ ఏట్రియం, లెఫ్ట్ వెంట్రికల్, రైట్ ఏట్రియం, రైట్ వెంట్రికల్. సో ఇంటర్ ఏట్రియల్ సెప్టమ్, ఇంటర్వెంట్రికులర్ సెప్టమ్. ఇది ఫొరామినా ఓవేలి, ఇది ఫ్లాప్, ఇది లెఫ్ట్ ఏట్రియంలోకి ఉంటుందన్నమాట. ఇది స్పైన్. నెక్స్ట్ బ్లడ్ ఫ్లో. You can see the blood going from the atria to the ventricles. Next aortic arch. You can see the branches of the aortic arch. This is the arch of aorta, descending aorta. These are the branches which goes to the brain. Next this is the 3 vessel view, pulmonary artery, aorta and superior ventricle. Next ఇది లెఫ్ట్ వెంట్రికల్ నుంచి అయోటా ఆరిజిన్, ఎల్వి టు అయోటా, దీన్ని ఎల్విఓటి వ్యూ అంటారు. నెక్స్ట్ ఇది సమ్ ఆఫ్ ద అనామలీస్. కొరాయిడ్ ప్లెక్సస్లో సిస్ట్ ఉంటే ఇలా కనిపిస్తుంది. ఇది ఐసోలేటెడ్గా ఒక్కటే కనుక ఉంటే ఇట్ డజంట్ క్యారీ ఎక్స్ట్రా రిస్క్. అదే ఇది యూజువల్గా ఈ టైప్ ఆఫ్ సిస్ట్లు 27-28 వారాలు వచ్చేసరికి తగ్గిపోతాయి. సో నథింగ్ టు వరీ. సో ఇది ఒక్కటే కనుక ఉంటే దీనికి స్పెషల్గా ట్రీట్మెంట్ ఏమీ అవసరం లేదు.
యూజువల్గా ఇవి సబ్సైడ్ అయిపోతాయి బై 7th మంత్. నెక్స్ట్ అలాగే పైలెక్టేసిస్, ఇది కూడా ఒక ఇండికేషన్ ఫర్ క్రోమోజోమల్ అబ్నార్మాలిటీ. ఇట్ ఈజ్ నాట్ ఎ స్ట్రక్చరల్ అనామలీ. యూజువల్గా 4 నుంచి 5 మిల్లీమీటర్ లోపు ఉంటుంది. అది దానికంటే కొంచెం ఎక్కువ కనుక ఉంటే దాన్ని పైలెక్టేసిస్ అంటారు. అదే హైడ్రోనెఫ్రోసిస్ ఉన్నప్పుడు 10 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ ఉంటే అది స్ట్రక్చరల్ డిఫెక్ట్ కింద వస్తుంది. 10 మిల్లీమీటర్ల కంటే లోపు ఉన్నాయి అవి పైలెక్టేసిస్లో, వాటి గురించి పెద్దగా వరీ అవ్వాల్సింది లేదు. ఓన్లీ ఇది ఒక్కటే కనుక ఉంటే ఇట్ డజంట్ క్యారీ ఎనీ ఎక్స్ట్రా రిస్క్ ఫర్ క్రోమోజోమల్ అనామలీ. అదే మనకి కొరాయిడ్ ప్లెక్సస్ ట్విస్ట్ ఉండి, వెంట్రిక్యులోమెగాలీ ఉండి, ఇట్లాగే పైలెక్టేసిస్, ఇట్లా ఒక 3-4 సైన్స్ కనుక ఉంటే కనుక ఆ బేబీకి క్రోమోజోమల్ అనామలీస్ వచ్చే అవకాశాలు ఎక్కువ అని చెప్పి నిర్ధారణ చేయొచ్చు. నెక్స్ట్ ఇది ఎన్సెఫలోసీల్. ఒక్కొక్కసారి బ్రెయిన్ తల వెనక భాగంలో బోన్ అనేది కలవదు. సో అటువంటప్పుడు కొంచెం బ్రెయిన్ వెనక్కి ప్రొట్రూడ్ అవుతూ ఉంటుంది. సో దాన్నే ఎన్సెఫలోసీల్ అంటారు. నెక్స్ట్ క్లెఫ్ట్ లిప్, ఇది గ్రహణ మొర్రి. ఈ డిఫెక్ట్స్ అనేది మనకి 3Dలో బాగా తెలుస్తాయి. నెక్స్ట్ తర్వాత పోస్టీరియర్ యూరెథ్రల్ వాల్వ్స్, అది యూరినరీ బ్లాడర్ నుంచి బయటకు వచ్చే ద్వారం దగ్గర వాల్వ్స్ ఉంటే గనక అది బాగా డైలేట్ అయిపోయి ఒక బోర్లాగా ఉబ్బుతుంది అనమాట. ఇది యూరినరీ బ్లాడర్. నెక్స్ట్ సేమ్ థింగ్, వీళ్ళల్లో యూరిన్ అనేది ఎక్కువ బయటికి రాదు కాబట్టి యామ్నియాటిక్ ఫ్లూయిడ్ శాతం బాగా తగ్గిపోతుంది. నెక్స్ట్ తర్వాత థర్డ్ ట్రైమెస్టర్కి వచ్చేసరికి బేబీ పొజిషన్, బికాజ్ డెలివరీ చేసేటప్పుడు ఏ పొజిషన్లో ఉంది, గ్రోత్ సరిగ్గా ఉందా లేదా, బయోఫిజికల్ ప్రొఫైల్ ఇందాక మనం చెప్పుకున్నాం. బయోఫిజికల్ ప్రొఫైలు, తర్వాత యూట్రైన్ ఆర్టరీ అండ్ బ్లడ్ ఫ్లోస్ ఎలా ఉన్నాయి, యామ్నియాటిక్ ఫ్లూయిడ్ ఎలా ఉంది, వీటి ద్వారా ప్రెగ్నెన్సీ అనేది కంటిన్యూ చేయడానికి అవకాశం ఉందా. ఎందుకంటే చాలాసార్లు మూమెంట్స్ సరిగ్గా లేవు అని చెప్పి వస్తారు థర్డ్ ట్రైమెస్టర్ లాస్ట్ 9th మంత్ 9th కంప్లీషన్ డేస్లో. వాళ్ళకి ఈ స్టడీ చేయాలి. బ్లడ్ ఫ్లో స్టడీస్ ఎలా ఉన్నాయి, బయోఫిజికల్ ప్రొఫైల్ ఎలా ఉంది అనేది చేస్తే లోపల బేబీ కండిషన్ నార్మల్గా ఉంటే కంటిన్యూ చేసే అవకాశం ఉంటే కంటిన్యూ చేసేవచ్చు. కంటిన్యూ చేసే అవకాశం ఉందా లేదా అనేది ఇట్ డిటర్మైన్స్ బై డాప్లర్స్లో. నెక్స్ట్ ఇవి డాప్లర్, నార్మల్ డాప్లర్ ఫ్లో ఆఫ్ ద అంబలైకల్ ఆర్టరీ. నెక్స్ట్ మిడిల్ సెరిబ్రల్ ఆర్టరీ, అంటే శిశువు లోపల బ్రెయిన్లో ఫ్లో ఎలా ఉంది. నెక్స్ట్ యూట్రైన్ ఆర్టరీలో ఎలా ఉంది. నెక్స్ట్ డక్టస్ వినోసస్. సో వీటి ద్వారా డిటర్మైన్ చేస్తాం. బాగా క్రిటికల్ స్టేజ్ కనుక ఈ బ్లడ్ సప్లై కనుక తగ్గితే సో ఆ బేబీకి రక్తం అందటం లేదు అనేది మనకు తెలుస్తుంది ఈ స్టడీ ద్వారా. సో ఎప్పుడైతే రక్తం అందటం లేదో, ఒక క్రిటికల్ స్టేజ్ కంటే తక్కువ ఉందో వెంటనే డెలివరీ చేయాలి. సో అది ఆ డెసిషన్ అనేది డిపెండ్స్ అపాన్ దిస్ వన్. ఈ టెస్ట్ ద్వారా మనం డిటర్మైన్ చేస్తాం. నెక్స్ట్ లంగ్ మెచ్యూరిటీ, బేబీ లంగ్స్ అనేది మెచ్యూర్డ్గా ఉన్నాయా, బేబీ కంటిన్యూ అవ్వగలదా లేదా అనేది ఈ స్కాన్ ద్వారా తెలుస్తుంది. లంగ్ మెచ్యూరిటీ అనేది దట్ డిపెండ్స్ అపాన్ ద సైజ్ ఆఫ్ ద బేబీ. యూజువల్గా 35-36 వీక్స్ కనుక దాటితే లంగ్ మెచ్యూరిటీ వస్తుంది. సో అలాగే బేబీ ఎపిఫైసిస్ అంటే లాంగ్ బోన్స్కి ఉండే ఎపిఫైసిల్ సెంటర్స్, ఓవరాల్ ఈకోజెనిసిటీ ఆఫ్ ద లంగ్స్, యామ్నియాటిక్ ఫ్లూయిడ్ ఎలా ఉంది, తర్వాత ప్లెజెంటా ఎలా ఉంది. సో వీటి ద్వారా లంగ్ మెచ్యూరిటీ సరిగ్గా ఉందా లేదా అనేది డిటర్మైన్ చేయగలుగుతాం. నెక్స్ట్ దీస్ ఆర్ ద 3D, లేటెస్ట్ ఈజ్ 3D. సో 3D మూలాన కొన్ని ఎక్స్ట్రా యూస్ఫుల్ ఉంటాయి. ఎస్పెషల్లీ ద ఫేషియల్ స్ట్రక్చర్స్ అనేది మనం ఎవాల్యుయేట్ చేయడానికి బాగా తెలుస్తుంది. లైక్ ఇందాక చూపించాను క్లెఫ్ట్ లిప్, క్లెఫ్ట్ ప్యాలెట్ అటువంటివి ఉన్న వాటిని 3D ద్వారా తెలుసుకోవచ్చు. తర్వాత స్కెలిటల్ ఎనామలీస్ ఏమైనా ఉన్నప్పుడు, లింబ్ ఎనామలీస్ ఉన్నప్పుడు అవి 3D ద్వారా ఉపయోగాలు ఉంటాయి. కానీ కంపల్సరీ కాదు. మెజారిటీ ఆఫ్ ద ఎనామలీస్ కెన్ బి డయాగ్నోజ్డ్ బై 2D స్టడీస్. 3D స్టడీ వలన అడ్వాంటేజెస్ వేరే ఇండికేషన్స్ ఉన్నప్పుడు 3D అనేది వాడతాం. నెక్స్ట్ ఇవన్నీ వేరియస్ 3D వ్యూస్ ఆఫ్ ద నార్మల్ బేబీస్. నెక్స్ట్ ఎవరు చేయాలి? సో దీనికి బికాస్ ఇది ఆపరేటర్ డిపెండెంట్ కాబట్టి ప్రాపర్ నాలెడ్జ్ ఉండాలి. పర్సన్ షుడ్ హ్యావ్ ఎ నాలెడ్జ్ ఆఫ్ ద ఎనాటమీ అండ్ ఫిజియాలజీ, and he should have a clinical knowledge of the various diseases, and they should have a proper training in ultrasound physics as well as the how to handle the machine, how to control the machines, because to get the image you require a knowledge of the various technologies and various knobs in the machine. So appude manaki correct images anedi raagalugutai.
సో అండ్ ట్రైనింగ్ అండర్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ. సో ఇవన్నీ కూడా ఉన్నవాళ్ళు ఎవరైనా చేయడానికి అవకాశం ఉంది. అట్ ప్రజెంట్ ఇది రేడియాలజీలో పార్ట్ అండ్ పార్సల్ కాబట్టి మోస్ట్ ఆఫ్ ద స్టడీస్ ఆర్ బీయింగ్ కండక్టెడ్ బై ద రేడియాలజిస్ట్. సమ్ ఆఫ్ ద ఫిజిషియన్స్ హూ ఆర్ గెటింగ్ ట్రైనింగ్ in their specialty, they are also doing in confined to their specialties. Next, to sum up, it is a very useful method in diagnosing the various problems of the pregnancy, right from the diagnosis to the development and various complications that is taking place during pregnancy. వీటికన్నిటికీ కూడా మనం అసెస్ చేయడానికి ఇది ఒక స్టెథోస్కోప్ లాగా ద్వారా అయిపోయింది. ఇప్పుడు ఫర్ ఏ గైనకాలజిస్ట్ ఇట్ ఈస్ లైక్ ఏ ఫర్ ఎ ఫిజిషియన్ స్టెథోస్కోప్ ఎలాగో గైనకాలజిస్టులకి అల్ట్రాసౌండ్ అటువంటిది. బికాస్ అది అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పగలిగే ఇన్వెస్టిగేషన్. అది ట్రీట్మెంట్ ఏం చేయాలి దానికి చేయటానికి గైడెన్స్ కూడా ఇస్తుంది. వేరియస్ ప్రొసీజర్స్, అల్ట్రాసౌండ్ గైడెడ్ ప్రొసీజర్స్ ద్వారా మనం ట్రీట్మెంట్ కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్, సో ఒకటే డిసడ్వాంటేజ్ ఏంటంటే దీని ద్వారా అన్నీ తెలుస్తాయి అనేది మాత్రం అపోహ. మనం అన్నీ తెలుసుకోలేకపోతున్నాం. ఇంకా కొన్ని మిస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కొన్ని తెలుసుకోగలిగినవి కూడా తెలుసుకోలేకపోతున్నాం. బికాస్ బేబీ పొజిషన్ సరిగ్గా ఉండకపోవటం మూలాన కానీ, మెటర్నల్ హ్యాబిటస్ సరిగ్గా ఉండకపోవటం మూలాన కానీ ఒక్కొక్కసారి తెలుసుకోగలిగేవి కూడా మనం మిస్ అవుతూ ఉన్నాం. సో అది మనం కేర్ఫుల్గా చూసుకోవాలి. సో ఇది తీసుకునేటప్పుడు దీని ద్వారా మనకు అన్నీ తెలుస్తాయి, తెలియటం లేదే అని అనుకుంటారు. కానీ మనం ఈ రోజుకి కూడా మనం 100% రీచ్ అవ్వలేకపోయాం. 100% కాదు, ఇంకా ఇప్పుడు ప్రజెంట్ 70 to 80% రీచ్ అవ్వగలిగాం. ఇంకా 20% నుంచి 25% ఇంకా మనం ఎనామలీస్ మిస్ అవుతూనే ఉన్నాం. కొన్ని తెలుసుకోగలిగే ఎనామలీస్ కూడా ఒక 5% మిస్ అవుతున్నాం. సో ఇవి వీలైనంత వరకు మరి అవాయిడ్ చేయగలగాలి అనుకుంటే 1-2-3 సార్లు స్కానింగ్లు చేయటం కానీ, 2-3 ఒపీనియన్లు తీసుకుంటాం కానీ జరిగినప్పుడు వాటిల్ని మనం ఓవర్కమ్ అవ్వగలం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ డాక్టర్ గారు, చాలా బాగా చెప్పారండి. ఎక్సలెంట్ ప్రెజెంటేషన్, ఎక్సలెంట్. కామన్ మ్యాన్కి ఎవరు నాన్ మెడికల్ పర్సన్స్ కూడా అర్థమయ్యే రీతిలో మీ ఇమేజెస్ ఎక్సలెంట్గా ఉన్నాయి. నిజంగా మొత్తం ఒక గర్భస్థ శిశువుని అసలు కళ్ళ ముందు పెట్టారు. వెరీ వెరీ రేర్ ఆపర్చునిటీ టు లెర్న్ దిస్ టైప్ ఆఫ్ టెక్నాలజీ. అసలు డాక్టర్స్ కూడా తెలియని విధంగా మీరు చర్చ చేశారు. నేను మన వ్యూవర్స్ అందరికి చెప్పేది అంటే, ఇప్పుడు మీరు ఫేస్బుక్లో లైవ్లో చూశారు, రేపు యూట్యూబ్లో దీన్ని మొత్తం చక్కగా ఒక సీమీ ప్రోగ్రాంలో వెళితే ఒక మా డాక్టర్ మాట్లాడుతూ 2 పక్క ఇమేజెస్ కూడా చక్కగా మీకు వస్తాయి. మీ అందరూ చూడండి, షేర్ చేయండి. నేను డాక్టర్స్ కోరేదంటే మీరు ఈ ప్రజెంటేషన్ యూట్యూబ్లో వచ్చిన తర్వాత తక్కిన వరకు షేర్ చేయండి, పంపించండి. మీరు అవన్నీ పంపించండి, చాలా వెరీ ఇంపార్టెంట్. ఇది నిజంగా ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. అందులో ఎస్పెషల్లీ ఆబ్స్టెట్రిషియన్స్ అందరూ కూడా, గైనకాలజిస్టులు ఆబ్స్టెట్రిషియన్స్ అందరూ కూడాను ఈ టాపిక్ని షేర్ చేయండి. మొత్తం మీ గైనకాలజిస్ట్ గ్రూప్కి షేర్ చేయండి. ఎందుకంటే ఇటువంటి టాపిక్ ఇంత చక్కగా ఆరేషన్ అంటూ ఉండదు. ఎక్సలెంట్ ప్రెజెంటేషన్, వెరీ డీటెయిల్డ్. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు డాక్టర్ గారు, యు డన్ వెల్, వెరీ నైస్లీ ప్రెజెంటెడ్, వెరీ రేర్. ఇలాంటి ప్రెజెంటేషన్ చాలా రేర్. ఇది చక్కని ప్రెజెంటేషన్ సమరం మల్టీ ఛానల్ హెల్త్ ఛానల్ ద్వారా మిమ్మల్ని అభినందిస్తున్నాను. అలాగే రేపు యూట్యూబ్లో రేపు కానీ ఎల్లుండి కానీ మొత్తం మీకు యూట్యూబ్లో కంప్లీట్గా వస్తుంది. అందరూ చూడండి చక్కగాను. చాలా బాగా ఎక్సైజ్, చాలా బాగా ప్రింట్ చేశారు డాక్టర్ గారు. మీకు నిజంగా మా మల్టీ ఛానల్ నెట్వర్క్ ద్వారా మిమ్మల్ని అభినందిస్తున్నా. ఇప్పుడు డాక్టర్ మాధవ్ గారు వందనస్మరణ చేరుకుంటున్నా. డాక్టర్ టి రాజేశ్వర్, నిజంగా డాక్టర్ చాలా బాగుందండి. మీరు ఆబ్స్ట్రిషియన్స్ అందరికీ కూడా మాకు ఎంత తెలుసున్నా ఇంకా చాలా తెలియని విషయాలు మాకు తెలుసుంది చాలా తక్కువ. కానీ స్కానింగ్ ద్వారా ఎన్ని తెలుసుకోవచ్చు అన్నది డాక్టర్స్కి ఉంటే, పేషెంట్స్ సాధారణంగా అడుగుతారు, ఇన్నిసార్లు ఎందుకండి స్కాను అని అడుగుతారు. ఏమిటండి ఈ స్కాను అంది. అందుకని కామన్ పీపుల్ తెలుసుకోవాల్సింది ఏంటంటే, స్కాన్ ద్వారా లోపల ఉన్నటువంటి బిడ్డ విషయాలు మనం ఇంత బాగా తెలుసుకుంటున్నాము. మన అద్దంలో మన మొహం చూసుకుంటే ఎలా తెలుస్తుందో స్కాన్ ద్వారా అలా తెలుస్తాయి అన్న విషయం ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలండి. ఇదివరకు రోజుల్లో మేమైతే యానెన్కెఫలస్ బేబీ పైన ఇది లేని వాళ్ళని, లేకపోతే అబ్నార్మాలిటీస్ ఉన్న వాళ్ళని 9 నెలలు మోసాక డెలివరీ చేసేవాళ్ళం.
మాకు స్కాన్ లేదు కనుక తెలియదు. నేను కూడా అట్లా డెలివరీ చేశాను. కానీ ఆ కేసులన్నీ ఇప్పుడు నా కళ్ళ ముందు ఉన్నాయి. ఇవాళ మీ స్కాన్ చూస్తూ ఉంటే నాకేమనిపిస్తుందంటే, ఆ రోజుల్లో ఆ తల్లులు 9 నెలలు మోసేవారు కాదు కదా, వాళ్ళని ముందే అబార్షన్ చేసేవాళ్ళం కదా అని అనిపించింది. అంచేత ఈ మెడికల్ సైన్స్ చాలా అభివృద్ధి చెందింది. డాక్టర్ రాజేశ్వరరావు గారిది నేను ఎప్పటి నుంచో పెట్టాలని ట్రై చేశాను. ఈరోజు మీరు వచ్చినందుకు మీకు చాలా థ్యాంక్స్ అండి. మీరు చాలా బిజీ పర్సన్ నాకు తెలుసు. అయినా కూడా మీరు ఇంత టైం స్పేర్ చేసి వచ్చినందుకు చాలా సంతోషం అండి. మీకు మా థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ వచ్చే వారం డాక్టర్ జి శరత్చంద్ర గారు, ఆయన పిడియాట్రిషియను, ఆయన న్యూ బోర్న్ కేర్ గురించి మాట్లాడతారు. వచ్చే వారం 15వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు మనకి న్యూ బోర్న్ కేర్ ఉంది. దాని గురించి మాట్లాడతారు. వచ్చే శనివారం కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మరిన్ని కొత్త వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. క్రింద ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.